అయ్యో నీవా నువ్వు అమ్మో నీవా తెలంగాణోనికి తోటి పాలో నీవా అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలో నీవా అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలో నీవా అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలో నీవా పొలిమెర్ర బొడ్రాయి పెట్టినరా మీరు పొలిమెర్ర బొడ్రాయి పెట్టినరా భాగ్య నగరానికే ముగ్గు పోసినరా అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలో నీవా అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలో నీవా అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలో నీవా గోల్కొండ కూరాళ్ళు మోసి తీరా మీరు గోల్కొండ కూరాళ్ళు మోసి తీరా ముగ్గు మోసి తీరా అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలో నీవా కూసున్న కాడనే నీళ్ళడతారా మీరు కూసున్న కాడనే నీళ్ళడతారా అరే హైదరాబాద్ అంతా మీదంటారా అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలో నీవా అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలో నీవా అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలో నీవా ఇస్తంతా రమ్మంటే ఇల్లంతా నీదంటవా వరవా ఇన్నింటి ఆశాలు లెక్కెడతారా అమ్మో నీవా తెలంగాణోనికి తోటి పాలో నీవా అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలో నీవా అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలో నీవా రీసెంట్గా తెలంగాణ జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా చూపించకుండా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్గా మేమందరం కూడా ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నాం. అయితే రీసెంట్గా గతంలో ఒక 1 month క్రితం జర్నలిస్ట్ కేవీఆర్ అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపుతూ చేస్తున్నటువంటి కథనాలను అభ్యంతరంగా చూపిస్తూ గత నెల కర్నూలు 4th టౌన్ పిఎస్కి తీసుకెళ్ళి అక్కడ 3rd degree ఇచ్చే తరుణంలో తెలంగాణ సమాజం అంతా కూడా ఖండించడం, ఇలా మీరు చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు అక్రమ కేసులు పెట్టి 3rd degree ఇచ్చి ఇవ్వడం ఏంది అని చెప్పేసి ప్రశ్నించడం. ఆ తర్వాత మరికొద్ది రోజులకే మొన్న రాత్రి మళ్ళీ కేవీఆర్ ఇంటికి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విజయనగరం జిల్లా బొబ్బిలికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదో పోలీసులకు సంబంధించిన వాళ్ళు దాదాపు 20 మంది పోలీసులు కేవీఆర్ ఇంటికి వెళ్ళి ఆయన అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించి ఎఫ్ఐఆర్ బుక్ చేసి తన పైన దేశద్రోహం కేసు పెట్టినటువంటి నేపథ్యంలో ఆయన మళ్ళీ అరెస్ట్ చేసి దాదాపు 2-3 నెలల పాటుగా జైల్లో ఉంచి, అది కూడా శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసి శనివారం ఆదివారం మళ్ళీ 3rd degree ఇవ్వడమా లేకపోతే ఇంకేమైనా చేస్తారని ఒక భయాందోళనతోటి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరం కూడా అక్కడికి వెళ్ళి, పృథ్వీరాజ్ గారు, రఘు గారు, మిగతా జర్నలిస్టులు అందరం కూడా అక్కడికి వెళ్ళి మేము చాలా పకడ్బందీగా ఆధారాలు చూపించి మీరు అరెస్ట్ చేయడం చెప్పేసి చెప్పిన తరుణంలో అక్కడ ప్రొటెస్ట్ చేయడంతో నోటీస్ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. నోటీస్ ఇచ్చిన తర్వాత పోలీసులు నిన్న మార్నింగ్ రమ్మని చెప్పేసి అన్నారు. అయినే మళ్ళీ నిన్న మార్నింగ్ కూడా 19th రోజు ఉన్నది. ఏది ఆ నోటీస్లో క్లియర్గా మీకు ఒకసారి చాలా క్లియర్గా చూపిస్తా. ఆ నోటీస్లో 19th రోజు అప్పేర్ కమ్మన్నది. కానీ నిన్నటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విజయనగరం సంబంధించినటువంటి పోలీసులు ఇక్కడే తిష్ట వేసి ఎలా అయినా సరే నిన్న తీసుకువెళ్ళి నిన్న ఈరోజు మొత్తం కూడా 3rd degree ప్రదర్శించాలని చెప్పేసి ఒక ప్రయత్నం కుట్ర జరుగుతూ ఉన్నది. అయితే ఈ కుట్రను ఖచ్చితంగా మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. మీరు కేసులు పెడుతున్నవి అక్రమ కేసులు. ఎందుకు అంటే నిన్న టీడీపీ అఫీషియల్లో వాళ్ళు పెట్టినటువంటి ట్వీట్ మీకు చూపిస్తా. వాళ్ళే చాలా క్లియర్గా ఇందులో తప్పు లేదని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. సో దాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ టీడీపీ అఫీషియల్ హ్యాండిల్లో, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ హ్యాండిల్లో వాళ్ళు పెట్టినటువంటి వీడియోలో చాలా స్పష్టంగా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. మన ఎర్రిపుక్కు రాజ్యాంగం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతటి అవాస్ పాలైతే ఉందో చూస్తా ఉన్నాను. నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ టీవీ. నేను మీ కేవీరెడ్డి. మన ఎర్రిపుక్కు రాజ్యాంగం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలా క్లియర్గా ఇందులో ఎర్రిబుక్కు రాజ్యాంగం అని చెప్పేసి చాలా స్పష్టంగా పలికిండినే. దీన్ని పెట్టింది ఎవరో పెట్టలేదు, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండ్లో పెట్టిరు. దీన్ని మీద బేస్ చేసుకొని ఎర్రిబుక్కు రాజ్యాంగం అన్నందుకు ఈయన పైన దేశద్రోహం కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి కూడా పెట్టారు ఇదే అఫీషియల్ హ్యాండ్లో. ఆయన చేయనటువంటి తమ్మోనిల్ను
ఇక్కడ ఏమన్నారు, బొల్లిబాబు టు బోలే బాబా అని చెప్పేసి కేవీఆర్ ఆయన ఛానల్లో పెట్టినటువంటి తమ్మనిళ్ళు మార్ఫింగ్ చేసి కేవలం ఆ తమ్మనిళ్ళు పెట్టేసి ఇట్లా చేస్తారా అంటే వాళ్ళే ఏమనుకుంటారు, చంద్రబాబు నాయుడును బొల్లిబాబు టు బోలే బాబా అని వాళ్ళే టీడీపీ అఫీషియల్ హ్యాండిల్లో పెట్టుకోవడం జరిగింది, వాళ్ళే మార్ఫింగ్ చేసి. ఇలాంటి అఫీషియల్ హ్యాండిల్స్లో తప్పుడు కథనాలు పెడుతూ ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి జర్నలిస్టుల పైన అక్రమ కేసులు పెట్టి వేధించే ఒక ప్రయత్నం బలంగా జరుగుతోంది. దీన్ని తెలంగాణ జర్నలిస్టులుగా, డిజిటల్ మీడియా జర్నలిస్టుగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీనిపైన మేము సీరియస్గా ఇంకా మాట్లాడే అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది తెలంగాణ అస్తిత్వం పైన, ఆత్మగౌరవం పైన దాడిగా మేము చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది కీలక వ్యక్తులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తెలంగాణ జర్నలిస్ట్ అయితే ఏంది, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వార్తలు ఎందుకు చేయాలి, ఆంధ్రప్రదేశ్ వార్తలు చేస్తే మేము ఖచ్చితంగా కేసులు పెడతామని చెప్పేసి కొంతమంది టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా వాళ్ళకు మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేటువంటి ఛానల్ ఎవరిది, ఆంధ్రోళ్ళది. టీవీ5 నాయుడు ఛానల్ ఎవరిది, ఆంధ్రోళ్ళది. ఎన్టీవీ నరేంద్ర చౌదరి ఛానల్ ఎవరిది, ఆంధ్రోళ్ళది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మహా టీవీ వంశీ ఎవడు, ఆంధ్రోడు. మీరందరూ ఇక్కడ వచ్చి ఇక్కడ బతుకుతూ తెలంగాణ సొమ్ము తినుకుంటూ ఇక్కడ ప్రభుత్వాలపైన, తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ ఆత్మగౌరవం పైన దాడి చేస్తే మేము ఖండిస్తూ ఉన్నాం తప్ప ఎక్కడ అక్రమ కేసులు పెట్టి వేధించమని చెప్పి ప్రభుత్వం చెప్తలేం. మీరు ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడమని చెప్తున్నాం. ఇలా మీరు ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో స్థిరపడి హైదరాబాద్ సంబంధించినటువంటి ఆస్తులను పుడగట్టుకొని అక్రమంగా దౌర్జన్యం చేస్తున్నట్టు ఈరోజు కనబడతా ఉంది. మీరు చేస్తేనేమో సంసారం అవుతుంది, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం ఎట్లవుతుందని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు జర్నలిస్టులు ఖచ్చితంగా మాట్లాడతారు. ప్రభుత్వం జర్నలిస్టు యొక్క బాధ్యతనే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దమన నీతిని, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అవినీతిని, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పాలసీల తప్పులను ప్రశ్నించడమే జర్నలిస్టుల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఆ దిశగా ఖచ్చితంగా జర్నలిస్టులు మాట్లాడతారు. తెలంగాణ జర్నలిస్టులు అయితే ఆంధ్రప్రదేశ్ వార్తలు రాయొద్దు, వార్తలు చేయొద్దు అని చెప్పేసి ఏమైనా రాజ్యాంగంలో రాసుందా? మీరు చేస్తలేరా? తెలంగాణలో మీ ఆంధ్ర సంబంధించిన ఛానళ్ళని కూడా తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున మొన్న రీసెంట్గా మహానిషి వంశీ చాలా ఘోరాతిఘోరం కథనాలు చేశారు. దానిపైన కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా అటాక్ చేస్తారో మేము చూసినాం కదా. సో అట్లాంటి పరిస్థితులు ఇంకా రావద్దు అంటే ఇలాంటి విమర్శలు మానుకోవాలి టీడీపీ నాయకులు. దయచేసి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు, మీ ఆస్తులు ఇక్కడ టీడీపీ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు కానీ, వాళ్ళ కొడుకు లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నిన్న పవన్ కళ్యాణ్కు సర్జరీ అయితే ఎక్కడికి వచ్చిందండి, అపోలో హాస్పిటల్, హైదరాబాద్ అపోలో హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోడు. ఏం అవసరం? మీ ఆంధ్రప్రదేశ్ చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు రావాలి? ఆదివారం శనివారం అయితే చాలు ఇక్కడ వాళ్తున్నారు మీరందరూ. ఏం అవసరం మీకు హైదరాబాద్లో? మీకు రాజధాని ఉంది కదా, నిర్మించుకుంటారు కదా, చేసుకోండి. 10 సంవత్సరాలు దాటి 12 సంవత్సరాలు అయితే ఉంది కదా, మీ ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు కదా. ఎందుకు వస్తారు హైదరాబాద్కి? మీరు వార్తలు చేయొద్దు అని అన్నారు అంటే ఖచ్చితంగా ఇక్కడ రావడం కూడా మీకు హక్కు లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఖండిస్తున్నాం. లోకేష్ గారు, మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఈరోజు పేర్లు నమోదు చేసుకొని, ముఖ్యంగా మీ రాష్ట్రంలో మీరు ఎట్లన్నా సావండి, ఎవడెవడైనా కొట్లాడుకోండి. ఎంత దారుణంగా అంటే నిన్నటికి నిన్న వైఎస్ జగన్ భార్య భారతిరెడ్డి గారి పైన ఇష్టమచ్చ చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు భార్యను కూడా ఇదే విధంగా ఇష్టారీతిన మాట్లాడిరు, లోకేష్ భార్య పైన మాట్లాడిరు, అదేవిధంగా షర్మిల పైన మాట్లాడిరు. ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు మీరు చేస్తున్నారు, మాకు సంబంధం లేదు. మీరు ఏమన్నా సావండి. అక్కడ మేము చేసే కథనాలు ఖచ్చితంగా ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాల్లో ఎత్తి చూపుతాం. దానిలో ఎక్కడ కూడా మేము వెనకడుగు వేయం. కానీ దుర్మార్గంగా ఫేక్ కేసులు పెట్టి ఇష్టారీతిన రెడ్ బుక్ రాజ్యాంగం అనుకుంటూ ఇష్టారీతిన కేసులు పెడతా అంటే కుదరదు. ఇప్పటికి కూడా మేము మొన్న ప్రొటెస్ట్ చేస్తే మొత్తం మా పైన ఇంకా ఏవేవో కేసులు పెడదాం, వీళ్ళందరినీ కూడా లోపలేద్దామని చెప్పేసి అనుకుంటారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ మంత్రిగా మీరున్నారా, లేకపోతే టీడీపీ సంబంధించిన లోకేష్ ఉన్నారా? ఏ విధంగా పక్క రాష్ట్ర పోలీసులు వచ్చి కనీసం స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వకుండా, ట్రాన్సిట్ ఆర్డర్ తీసుకోకుండా, ఎలాంటి అనుమతి లేకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఇళ్లలో చొరబడి గుండాలాగా, రౌడీలాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇష్టారీతిగా కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, థర్డ్ డిగ్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, తెలంగాణ పోలీస్ శాఖ ఏం చేస్తూ ఉందని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ఇటు డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా కోరుతా ఉన్నాను. దయచేసి పక్క రాష్ట్ర సంబంధించినటువంటి పోలీస్ రాజ్యం తెలంగాణలో వస్తుంటే తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ అస్తిత్వానికి ఈరోజు ఇదొక పెద్ద మచ్చగా కనబడతా ఉంది. దయచేసి దీని పట్ల
తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కానీ డీజీపీ శివధర్ రెడ్డి కానీ స్పందించాలని చెప్పి కోరుతున్నాం. ఖచ్చితంగా ఏమైనా తప్పులు ఉన్నప్పుడు, ఖచ్చితంగా అభ్యంతరాలు ఉన్నప్పుడు మీరు కేసులు పెట్టినప్పుడు పక్కాగా కేసులు పెట్టే ప్రయత్నం చేయండి. ఇప్పటికి కూడా మొన్న వచ్చినటువంటి పోలీసులు, ఎక్కడి నుంచి విజయనగరం బొబ్బిలి నుంచి వచ్చినటువంటి పోలీసులు ఇంకా ఇక్కడే తీసివేసి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోయి మరి ఎన్కౌంటర్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇటు పోలీసులు తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ఇద్దాం అనుకుంటారా అనేటువంటి అనుమానాలు అయితే చాలా బలంగా ఉన్నాయి. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విజయనగరం ఎస్పీ దామోదర్ అంట, ఆ విజయనగరం ఎస్పీ దామోదర్ చంద్రబాబు నాయుడికి చాలా క్లోజ్ అంట. మరి ఆయన ఎవరైతే ఉన్నారో ఈ పోలీసుల మీద ప్రెషర్ పెట్టి మీరు ఆయనను తీసుకొని వస్తేనే రావాలి, లేకపోతే మీ సస్పెన్షన్ ఆర్డర్ రెడీగా ఉందని చెప్పేసి అంటున్నారని చెప్పి మాకు వచ్చినటువంటి సమాచారం. ఇలాంటివి మీ ఆంధ్రప్రదేశ్ చెల్లితాయి కావచ్చు, కానీ తెలంగాణ చెల్లో బిడ్డ గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఖబర్దార్, తెలంగాణ అస్తిత్వం మీద, ఆత్మగౌరవం మీద కించిత్తు అగౌరవం జరిగినా మేమందరం కూడా తిరగబడతాం. హైదరాబాద్లో మీరందరూ ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా మరొకసారి మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నెల కింద వెంకటరమణారెడ్డిని తీసుకుపోయి కర్నూలులో థర్డ్ డిగ్రీ టార్చర్ చేసిన తర్వాత గాయాలు మానక ముందే, తెలంగాణ ముచ్చట మర్చిపోక ముందే మళ్ళా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పోలీసు వాళ్ళు ఇక్కడికి మళ్ళొచ్చి అంతకుముందేమో కర్నూలుకు తీసుకుపోయినరు. ఇప్పుడు కర్నూలు కాదు, ఇక డైరెక్ట్ థర్డ్ డిగ్రీ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఎన్కౌంటర్. ఆ విజయనగరం తీసుకుపోయి మరి ఎవరితో సంబంధాలు అంటగట్టి ఏం చేద్దురో తెలియదు, కానీ ఇవాళకి ఇప్పుడు ఆయన మొన్న తీసుకుపోనిసి ఇవాళకి 3 వద్దులు అవుతుండే వెంకటరమణారెడ్డి బరాబర్ తీసుకుపోయి ఆయన కథం పట్టించే ప్లాన్లో వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళు బాంబులు పెడుతురో, తుపాకులు పెడుతురో, ఏం పెడుతురో, ఎవరు ఏ డైరీలో ఏ పేరు దొరికింది అందరో ఏమో, ఇదంతా వెనతో పెట్టిన విద్య చంద్రబాబు నాయుడు అనేట ఆయనకు. దాన్ని ఇక్కడ తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్టులుగా అందరూ దాంతోపాటు మేమందరం పోయి కూడా దాన్ని అడ్డుకొని పోతే మా ఊళ్ళో సెల్ ఫోన్ల కాడికెళ్ళి గుంజుకున్నారు. అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి పోలీస్ ఆయన కూడా చాలా పెద్ద పేరున్నదట, అక్కడ చాలా జర యాక్టివ్గా బాగా తిరుగుతారట. గవర్నమెంట్ ఏం చెప్తా పనిచేసే పేరు ఆయనకు కూడా ఉన్నదట. కొద్దిగా టీడీపీకి ఎక్కువ అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తి అట ఆయన. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర పోలీసు వాళ్ళకు, చంద్రబాబు నాయుడుకు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సోయబుల్లా ఖాన్ వారసులు. ఇక్కడ మేము నిలబడ్డది అమరుల స్తూపం ముంగట. మీ దగ్గర ఎవరు మీ ప్రాంతం గురించి ఎవరు కొట్లాడారో మాకు ఎరకలే, కానీ ఇక్కడ ప్రాణాలు, ఈ ప్రాంత ఆత్మగౌరవం కాపాడేటందుకు ఇట్లా ఉట్టిగట్లా ఇంకొక రోజు బతికినట్టు ఇట్లా తీసి అవతల వారేసే భూమిలో మేము ఇక్కడ పుట్టినాము. ఇప్పటికీ మేము ఆ త్యాగాలు చేయడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాం. ఈ నేల తల్లి, తెలంగాణ నేల తల్లి ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవం గురించి ఏ స్థాయికైనా ఎవరినైనా ఎదిరిస్తేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు ఒక ప్రచారం, గమ్మత్ ప్రచారం ఏం తీసుకోబోతుండే జనం లోపట అంటే ఆయననే హైదరాబాద్ కనిపెట్టినట్టు. ఆయన మొన్న ఆయన కుటుంబంలో ఆయన కోడలు అనుకుంటా, ఆ పిల్ల చెప్తుంది హైదరాబాద్ కట్టిన చంద్రబాబు నాయుడు మీకు ఎరికే కదా అని చెప్తున్నది వారు ఆడోళ్ళతోటి. అంటే ఈ రేవంత్ రెడ్డి కనిపెట్టిన సముద్రం ఆయన చెప్తారు కదా, రేవంత్ రెడ్డి హైదరాబాద్కు తెలంగాణకు 3 పక్కల సముద్రం ఉన్నదని. ఈ సముద్రంలోకి వెళ్ళి ఈత కొట్టుకుంటూ వచ్చి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ను కనిపెట్టిండు, తెలంగాణను కనిపెట్టిండు. ఈడున్న అసెంబ్లీని ఆయన్నే కట్టిండు, కట్టిపోతే ట్యాంక్ బండ్ ఆయన్నే కట్టిండు, చార్మినార్ ఆయన్నే కట్టిండు, గోల్కొండ ఆయన్నే కట్టిండు, మా గాంధీ హాస్పిటల్ ఆయన్నే కట్టిండు, ఉస్మానియా హాస్పిటల్ ఆయన్నే కట్టిండు, ట్యాంక్ బండ్ ఆయన్నే కట్టిండు, ఏది మన ఇది అనేది ఉస్మానియా యూనివర్సిటీ ఆయన్నే కట్టిండు, హైకోర్టు ఆయన్నే కట్టిండు, గండిపేట ఆయన్నే కట్టిండు. ఇప్పుడు ఎవరు రేపు పొద్దుగాల చరిత్ర రాసా రేవంత్ రెడ్డి పక్కకు పెడతారు. సముద్రం అంటే సముద్రం వెనకటి ఉండే నచ్చినప్పుడు అన్నట్టుగా ఈ చరిత్ర మొత్తం ఇది పెట్టుకొని నేను ఏమనుకుంటుంటే హైదరాబాద్ అంటే అయ్యా జాగీర్ అన్నట్టుగా కొంతమంది ఆంధ్రోళ్ళు మాట్లాడుతున్నారు. మీ అయ్యా జాగీర్ అంటే మా అయ్యా జాగీర్, మా తాతల జాగీర్, ముత్తాతల జాగీర్ హైదరాబాద్. చంద్రబాబు అయ్యా జాగీర్ కాదు తెలంగాణ, చంద్రబాబు తాతల జాగీర్ కాదు తెలంగాణ. మీరు వీడికి వచ్చి ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదనుడు కాదు, తిన్నింటి వాసాలు లెక్కబెట్టుడు కాదు, మీరు తిన్నింటి వాసాలు తలగబెడుతున్నారు. మీరు ఇప్పటికీ ఈ తెలంగాణ ప్రాంతంలో చంద్రబాబే ముఖ్యమంత్రి ఉన్న రీతిలో ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు ఏదో పక్క పోలీస్ స్టేషన్కు పోయినట్టుగా ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చి కనీసం కానూన్ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా ఎవరికి చెప్పకుండా వచ్చి ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుందని కూడా సోయి లేకుండా వచ్చి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ అంటారు, అది వచ్చేది సరూనగర్ పోలీస్ స్టేషన్. అంటే వాళ్ళకి చూడండి, అంటే వాళ్ళకి ఎంత ఎవరు అడిగేటోళ్ళు లేడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటలేం, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. ఆయన ఎట్లా చెప్తే అట్లా ఈయన వింటున్నాడు. జనం ఓట్లేస్తే ముఖ్యమంత్రి ఆయన అనుకుంటలేడు. ఈడున్నారు రేవంత్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పంపిస్తేనే అయిండు చంద్రబాబు అపాయింటెడ్ ముఖ్యమంత్రి లెక్క ఆయన అనుకుంటా ఉన్నాడు. మేము చంద్రబాబు నాయుడు నువ్వు గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నావు, నువ్వు గోకినావు అనుకో
మేము ఉల్టా మీ మీద పడతాం. పుండు మీద కారం పోసినట్టు చేయకూరు. మీరు ఆల్రెడీ తెలంగాణ గాయపడి ఉన్నది. ఇంకా మీ ఆధిపత్యాన్ని ఇక్కడ సహించే పరిస్థితి లేదు. రేపు అవసరమైతే మీ బిజినెస్ ఇక్కడ హెరిటేజ్ ఉన్నది కదా, నువ్వు ఎట్లా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డైరీ అప్పుడు ఉన్నదాన్ని నాశనం పట్టించి ఇలా కొన్ని వేల కోట్లకు పడిగెత్తున్నావు. ప్రభుత్వ సంస్థలను ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఇండస్ట్రీలను మొత్తం సర్వనాశనమే నువ్వు ఎట్లయితే చేసినావో, రేపు మేము కూడా ఇక్కడికి వెళ్ళి కాలిస్తాం. నీ హెరిటేజ్ ఎక్కడ ఏ ఊరిలో నువ్వు ఇక్కడికి వెళ్ళి మా జర్నలిస్టులను తీసుకొని పోయి అక్కడ 3rd డిగ్రీ టార్చరు, ఎన్కౌంటర్లు, దొంగ కేసులు, అబద్ధపు మాటలు, దుష్ప్రచారాలు నీకున్న మీడియాతోటి ఇవన్నీ చేసినావు అనుకో, నీ ప్రోడక్ట్స్ తెలంగాణలో మేము బంద్ చేపించే పరిస్థితి మాకు కూడా వస్తుంది. మేము మీ దగ్గరకు వచ్చి బతుకుతలేం, మీరు మా దగ్గరకు వచ్చి బతుకుతున్నారు. గుర్తుపెట్టుకోరి ఆంధ్రోళ్ళు మొత్తం క్లియర్గా చెప్తున్నాం. ఆంధ్ర దోపిడీదారులకు చెప్తున్నాం. ముఖ్యంగా నేను ఆంధ్ర సామాన్య జనం కాదు చెప్పేది. మీరు ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు, మేము ఆడికి రాలేదు. మీకు ఈ వాతావరణం ఇష్టమైంది, మీరు ఇక్కడ వచ్చి దోపిడీ చేసుకున్నారు మొత్తం. ఆయన మాట్లాడితే హైదరాబాదు నేనే, బిల్ క్లింటన్ నా చేపట్టే వచ్చిండు, ఏదో బిల్ క్లింటన్ ఈయన ఇద్దరు కలిసి చిన్నప్పుడు గోళీలు ఆడుకున్నారు, లండన్లో చదువుకునే టైంలో గోళీలు ఆడుకున్నట్టు ముచ్చట చెప్తాడు ఈయన చంద్రబాబు నాయుడు. ఈ పెద్ద పేక్ చంద్ హైదరాబాద్లో సామెత ఉంటుంది, అరే క్యా ఫేకు నీకులా భయ్ అని. ఈ చంద్రబాబు నాయుడు అంటాడు, అరే క్యా ఫేకువే భయ్, బాగా ఖతర్నాక్ ఫేక్ తాయినో అని. ఆ పేకుడు అంటే గాలి మాటలు. ఫేక్ బాబు, ఆ ఫేక్ బాబు దగ్గర ఇంకో ఫేక్ బాబు ఇక్కడ ఉన్నాడు. అసలు బాబు ఆడుంటే రేవంత్ రెడ్డి అంటే రేవంత్ నాయుడు అంటే ఇక్కడ ఉన్నాడు. రజాకారులకు వ్యతిరేకంగా కొట్లాడితే చేతులు నరికిరు ఇక్కడ జర్నలిస్టులు. సోయబుల్లా ఖాన్ చేతులు నరికిరు. ఇవాళ మేము కూడా తెలంగాణ జర్నలిస్టులుగా బరాబర్ చేతులు కాదు ప్రాణాలైనా పోయేటందుకైనా కానీ మీరు ఏం చేస్తారో ఇప్పుడు నాకు తెలియదు. ఇంట్లో ఒక సాజిష్ నడుస్తున్నదట, ఎవరెవరు ఆడికి వచ్చిండ్రు, వీళ్ళ మీద ఎన్ఐఏ కేసులు పెడదామా, మోడీతో మాట్లాడదామా, అమిత్ షాతో మాట్లాడదామా. అరే నాయన, ఇప్పుడు మాకు పాఠాలు నేర్పకుండ్రి, ఉద్యమాలు ఎట్లా చేయాలో మాకు నేర్పకుండ్రి, తిరుగుబాటు ఎట్లా చేయాలో మాకు నేర్పకుండ్రి. ప్రశ్నించే తత్వాన్ని ఈ గడ్డలో ఉన్నది. అది మీరు ఏం చేసినా న్యూటన్స్ థర్డ్ లా గుర్తుపెట్టుకోరు తెలంగాణలో. టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. నువ్వు ఒక యాక్షన్ చేస్తే డబల్ అవుతుంది. నువ్వు అక్కడ తీసుకుపోయి 3rd డిగ్రీ ఇక్కడ నీోడు ఏజెంట్ ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పి నువ్వు 3rd డిగ్రీ చేస్తే ఆగుతుంది అనుకోలే. ఆగుతుందని నువ్వు అనుకున్నవచ్చు కానీ ఆగలే, మేము పెట్టినాం. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎన్కౌంటర్ అంటే ఇంకా తిరగబడతాం. రేపు నిజంగా పోయి ఎవరన్నా నువ్వు ఎన్కౌంటర్ చేసినా ఊకోదు, గడ్డ ఊకోదు. కానీ తిరగబడుతుంది. తిరగబడి కూడా మామూలుగా తిరగబడదు, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా హింసా సైడ్ పోలేదు, మాది హింసావాదం కూడా కాదు. కానీ నువ్వు రాజకీయంగా మాత్రం బరాబర్ ఎవరెవరైతే ఏ రాజకీయ పార్టీ అయినా తెలంగాణకు వచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచే విధంగా మా జనాలను దొంగ కేసులు పెట్టించి, జర్నలిస్టులైనా ఎవరినైనా దొంగ కేసులు పెట్టించి ఆ కేసులు ఫ్యాబ్రికేట్ చేసి పెడితే మేము మాత్రం ఇక్కడ తిరగబడతాం. తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. యువకులు చాలా మంది కొన్ని వందల కాల్స్ వస్తున్నాయి నాకు 2 రోజులకి వెళ్ళి, అన్నా ఇంకా ఇంత ఘోరంగా జరుగుతున్నదా ఇక్కడ అని. ఏదైనా ఒకటి యాక్షన్ తీసుకోరు, మేమందరం మీతో తయారున్నాం, సిద్ధం ఉన్నామని. మీరు ఇట్లనే చేస్తే మిమ్మల్ని మీ తాబేదారులను తెలంగాణలో తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. మొన్న చెప్పినాం ఇక్కడ మీరు హైదరాబాద్లో మీ ఇళ్ళ కాడకు వచ్చి పెండలు చెప్పులు మీ కార్ల మీద పడితే భారతదేశం మొత్తం న్యూస్ అవుతుంది. ఆ పరిస్థితి తీసుకొచ్చుకోకు చంద్రబాబు నాయుడు, మీకు చెప్పేది విజ్ఞప్తి చేస్తున్నా. నీకు నీ కాన్వాయ్ మీద చెప్పులు పడితే మాకు కేసులు కొత్త కాదు, మేము బరాబర్ పోతాం. కానీ నీ కాన్వాయ్ మీద చెప్పులు పడితే దేశం మొత్తం పోతుంది. అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు ఇక్కడ తిరుగుతున్నాడని ఆంధ్ర జనం కూడా చెప్తున్నా. ఏంటంటే ఆయనే సంవత్సరానికి 100 రోజులు ఇక్కడనే ఉంటున్నాడు. వారానికి 2 రోజులు శుక్రవారం రాత్రి ఇక్కడ 100 రోజులు ఆయన ఆడ పని చేసుకోవాలి. ఈయన అంత మొగోడు హైదరాబాద్ను తీర్చిద్దాం మొగోడు అయితే మరి నీ మొగతనం ఆడపోయిందా? ఇప్పుడు చూపి అమరావతిలో 12 ఏళ్ళు అయింది. అంతకుముందు క్యాపిటల్ ఉన్నప్పుడు మీరు కర్నూలులో టెంట్లలో పెట్టుకున్నారు. ఇప్పటి పరిస్థితి మీ క్యాపిటల్ ఏంది? కిరాయి ఇండ్లు, కిరాయి కొంపలు. నేను జనం కూడా ట్యాక్సీలు కడుతున్నారు కదా, వాళ్ళ మీద పడుర్రి, మా బోటుల మీద పడకూరి. మీరు హైదరాబాద్ అంటేనే పర్ల్ సిటీ, జమ్స్ సిటీ. ఇదంతా ఇదో కొత్తగా వచ్చి ఈయన దుఃఖం పెట్టుకొని ఇక్కడ కూర్చొని మళ్ళీ ఇంకొక సాజిష్ చేస్తున్నారు వీళ్ళంతా. తెలంగాణ జనానికి కూడా చెప్పాల్సుకునేది ఏంటంటే వీళ్ళు ఎట్టి పరిస్థితులు హైదరాబాద్ మీద కబ్జా చేసేందుకు దీన్ని యూనియన్ టెరిటరీ చేసేటువంటి ప్లాన్లో ఉన్నారు. ఇది మీరు పగటి కళలు, క్యాజిల్స్ ఇన్ ఎయిర్, పేక మెడలు కూలగొడతాం. మీరు అనుకునేటి అన్ని కూలగొడతాం. నిజమైన తెలంగాణ వాళ్ళు కొంతమంది రాజకీయ బ్రోకర్ నా కొడుకులు మీతో ఉండొచ్చు, కానీ నిజమైన తెలంగాణ వాదులుగా ఇగో ఇటువంటి వాళ్ళం అందరం పల్లెలా ఊర్లలో ఉన్నాము. మా దండు కదిలితే మీరు అన్ని వదులుకొని పోవాల్సి వస్తుంది ఇక్కడ. తర్వాత ఇంకొక విష ప్రచారం బాగా చేస్తున్నారు హైదరాబాద్ మీద, తెలంగాణ మీద. పార్లమెంట్లలో కూడా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక. మీరు అనుకుంటారేమో ఆంధ్రులతో మంచిగా ఉంటే తెలంగాణ మా జేబులు ఉన్నట్టే అని అనుకుంటారేమో, కానీ
వాస్తవిక పరిస్థితులు కావు. మాటలు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, లోకేష్ నాయుడు గారికి, ప్రధానంగా ఇక్కడటువంటి రేవంత్ రెడ్డి గారికి వీరందరికీ అర్థమై ఉంటుంది. మేము ఎవరము ఏ లైన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, తెలంగాణకి ఒక స్వభావం ఉంటుందండి. తప్పు చేసినప్పుడు తల వంచుతుంది, తగ్గి ఉంటుంది. కానీ తప్పు చేయనప్పుడు వాడు మనోడా అవతలోడా అని చూడడం, అందరూ ఒక తాటి మీదకి వస్తాం. సో ఇవాళ కేవీఆర్ తప్పు చేయలేదని బలంగా విశ్వసిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా. కేవీ రెడ్డి తప్పు చేయలేదు, మనోడు తప్పు మాట్లాడలేదు అని ఆ పోలీసులు తీసుకొచ్చినటువంటి ఎఫ్ఐఆర్, ఆ మాట్లాడినటువంటి వీడియో రెండు టాలీ చేసినప్పుడు అక్కడనే తేలిపోయింది. తప్పు చేసిందా, తప్పు జరిగిందా, తప్పు జరగలేదా, తప్పు కేవీ రెడ్డి చేసిందా, తప్పు బొబ్బిలి పోలీసులు చేసిర్రా, ఏపీ కూటమి ప్రభుత్వం చేసిందా అని చెప్పేసి. సో అందుకనే ఇవాళ తెలంగాణ జర్నలిస్ట్ సమాజం మొత్తం ఇవాళ వచ్చి మేము ఏకతాటి మీద నిలబడ్డాం. మీరు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నారు, నిజంగా కూడా హాస్యాస్పదం అనిపిస్తూ ఉంది. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతూ ఉంది, తెలంగాణలో అనుముల వారి రాజ్యాంగం అమలవుతూ ఉన్నది. ఈ రెండు తెలుగు రాష్ట్రాలు రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి దాన్ని అపహాస్యం చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాలు ఒక ఆల్టర్నేట్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నాయి ఈ తెలుగు రాష్ట్రాలలో. ఇది కదా మీరు సిగ్గుతో తలదించుకోవాల్సింది, దీని గురించి కదా మనం మాట్లాడాల్సింది. అనని పదాన్ని అన్నట్టు ఫ్యాబ్రికేట్ చేసుకొని మీరే ఎర్రి బుక్కును ఎర్రి ఇంకేదో పెట్టుకొని తీసుకొచ్చి ఇక తెలంగాణ సమాజం ఏమన్నా అమాయకులు అనుకున్నారా, లేకపోతే ఏం తెలియదు అనుకున్నారా? ఆడని తెలిచేసారు కదా మా మిత్రులందరూ వీడియో చూపించి మరి ఇలా సోషల్ మీడియాలో పెడితే తిడతా ఉన్నారు కూటమి ప్రభుత్వాన్ని. అరే మీరు ఆందాక పోయి ఎర్రి అయ్యొచ్చిర్రా అని చెప్పేసి ఎర్రి పప్పలయ్యారు. మేము కొన్ని పదాలు చెప్పలేకపోతున్నాం కానీ ఎర్రి పప్పలయ్యారు అని చెప్పేసి మిమ్మల్ని ఓ ఆట ఆడుకుంటా ఉంది ఆంధ్రప్రదేశ్ సమాజం, తెలంగాణ సమాజం. మీరు రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా దయ్యాలు వేదాలు వల్లించాలని రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు కదా, ఇగో అంతకంటే హాస్యాస్పదంగా మారిపోయింది. ఇక మాట్లాడుతూ ఉన్నారా మీ అయ్య జాగిరా, మీ తాతల జాగిరా తెలంగాణ, ఇట్లా చేస్తారా అని. బరాబర్ మా తాతల జాగిరే. పృథ్వన్న చెప్పిండుగా ఇంతకుముందుకు, మా తాతల జాగిరే. మా మాయముంత ఈయనే ఉన్నది. ఏం చంద్రబాబు నాయుడు నీ మాయముంత ఈడ ఉందా? లోకేష్ నాయుడు గారి మాయముంత ఈడ ఉందా? పవన్ కళ్యాణ్ గారి మాయముంత ఈడ ఉందా? మేము విద్వేషాలు రెచ్చగొట్టదలుచుకోలేదండి, ఒకటే చెప్తా ఉన్నాం. మీకు తెలంగాణ రాజకీయాల మీద విశ్లేషించే హక్కు ఎంత ఉందో మాకు కానీ మా మిత్రులకు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను విశ్లేషించే హక్కు అంతే ఉన్నది. మేము అసలు కొన్ని దశాబ్దాలుగా కదా మేము అనడానికి ఆంధ్ర రాజకీయాలు విశ్లేషించినామా? ఇవాళ ఇప్పటికీ మెజారిటీగా ఇక్కడ ఉన్నటువంటి ఈ 50-60 మంది జర్నలిస్టులలో ఏ ఒక్కరో ఇద్దరో విశ్లేషిస్తున్నారు ఆంధ్ర రాజకీయాలని. ఆ పాటికే మీరు సహించలేకపోతా ఉన్నారు. అరే వాడొచ్చి మా దగ్గర పెత్తనం అని. మీరు 60 ఏళ్ళు పెత్తనం చేస్తే ఏం కాదు, 60 ఏళ్ళు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తే ఏం కాదు. అప్పుడు మేము భరించాలా, మేము దాన్ని తీసుకోవాలా, దాని పర్యవసానాన్ని అనుభవించాలి, ఆ నరకాన్ని చూడాలి. ఇప్పుడు మేము ఉన్నది ఉన్నట్టు చెప్తే, మా మిత్రులు ఉన్నది ఉన్నట్టు చెప్తే మీకు ఎక్కలేని ప్రాబ్లం అవుతుంది, నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి. ఇక పెడతా ఉన్నారు కిందగా, మీకెందుకు ఇప్పటికి కూడా పెడతా ఉన్నారు కొంతమంది. టీడీపీ మిత్రులకు నేను ప్రధానంగా చెప్పాల్సుకున్నా, రేపు భవిష్యత్తులో మీ వాలకం గనక మారకపోతే అధికారంలో ఉన్నటువంటి జనసేన వాళ్ళు పెద్దగా ఎక్కువగా దీని మీద రియాక్ట్ అవుతలేరు, బీజేపీ వాళ్ళు కూడా ఎక్కువ రియాక్ట్ అవుతలేరు. కానీ కూటమిలో ఉన్నటువంటి టీడీపీనే చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంది. రేపు భవిష్యత్తులో మొదటి మీరు ఇదే రకంగా ఇదే పంతాలో మీరు పోతే ఈ ఎఫెక్ట్ మొదటిగా పడేది టీడీపీ మీదనే మీరు గుర్తుపెట్టుకోండి. మా తెలంగాణ వాళ్ళు ఎవరైనా వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉండి వ్యాపారాలు చేస్తూ ఉన్నారా? తెలంగాణ వాళ్ళు ఎవరైనా వచ్చి అక్కడికి వచ్చి ఏమైనా దందాలు చేస్తూ ఉన్నారా? ఏమైనా నడిపిస్తూ ఉన్నారా? అక్కడ నుంచి ఏం లేదు కదా. హైదరాబాద్లోనే మీరు ఉంటున్నారు, మీరే ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడనే మీ వ్యాపారాలు ఉన్నాయి, ఇక్కడనే మీ సంస్థలు ఉన్నాయి, ఇక్కడనే మీ మొత్తం లావాదేవీల వ్యవహారాలు అంతా కూడా ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. అయినా సరే తెలంగాణ సమాజం అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది కూడా. కానీ ఇలాగనే మీరు ఇష్టారీతన మాట్లాడేసి మా వాళ్ళు చెయ్యని తప్పును చేసినట్టు చూపించి మీరు ఇంకేదో భ్రమలు కల్పిస్తే మాత్రం బాజాప్తా తిరగబడుతుంది. మళ్ళీ చెప్తా ఉన్నాం, మాది తప్పు ఉంటే తల వంచుకుంటాం, ఏడికైనా వస్తాం, ఢిల్లీ దాకైనా వస్తాం, కేసులు పెడితే ఏడికైనా వస్తాం. మా తప్పు లేనప్పుడు మేము అమరవీరుల సాక్షిగా చెప్తా ఉన్నాం, తిరగబడతాం. ఇంతమందికి పృథ్వన్న మాట్లాడుతూ మాకు ప్రాణం పెద్ద లెక్క కాదురా,
ఉద్యమం కోసం ప్రాణాలంటే తృణప్రాయంగా వదిలేసినటువంటి గడ్డ ఇది అని చెప్పేసి మరి మాకు నేర్పుతా ఉన్నారా మీరు ఉద్యమము, పోరాటము, ఐక్యత గురించి? సో కాబట్టి ఇది తగ్గించాలా. ఇంకొకటి ప్రధానంగా ఇక్కడ అన్ని లోగోలు ఉన్నాయి, మా ఊళ్ళో 60 లోగోలు ఉన్నాయి. ఇందులో ఒకటన్నా శాటిలైట్ ఛానల్ ఉందా అన్న? ఎందుకు లేవన్నా? శాటిలైట్ వాడు తెలంగాణ వాడు కాదా అన్న? మీ మాత్రం జర్నలిస్ట్ అనుకుంటున్నారా? మీకు కూడా కష్టం వచ్చినప్పుడు నిలబడ్డది ఇదే మీడియా ఛానళ్ళు. మమ్మల్ని మేము డిజిటల్ మీడియా కాదు, మాదే అసలు మీడియా. మీరు అనుకుంటున్నారు బిడ్డ మాదే అసలు మీడియా, నీదేడు ఉన్నది రా బాబు. నీ ఛానల్ కూడా ఇదే యూట్యూబ్లో ఉన్నది. నువ్వు సీఎంకు లింక్ పెట్టాలన్నా, పిఎంకు లింక్ పెట్టాలన్నా యూట్యూబ్ లింకే పంపిస్తున్నావు. నువ్వు కొత్తగా వేరే దానికి వెళ్ళి శాటిలైట్ లింకులు ఏమో పంపిస్తున్నారు అన్న. వీళ్ళు శాటిలైట్ లింకులు పంపిస్తున్నారా? కాలేజీకి పోయిన లింకే పోతున్నది, మనడు పోయిన లింకే పోతున్నది, ఎవరిదైనా గదే లింక్ పోతున్నది. నీకైనా యూట్యూబ్ ఓడే బిచ్చం పెడుతున్నాడు, మాకైనా యూట్యూబ్ ఓడే బతకడానికి ఇంత ఆదాయం ఇస్తూ ఉన్నాడు. నువ్వేం ఊసిపడ్డ నక్కవేం కాదు. ఈడ ఉన్న అందరూ కూడా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు శాటిలైట్లో చేసి వచ్చిన వాళ్ళే. జర్నలిజం విలువలు తెలవనటువంటి వాళ్ళు ఎవరు లేరీడ. కానీ మీరు ఇలా ఈ సమాజానికి, ఈ యువతరానికి, ఈ యువ జర్నలిస్టులకు ఆపద వచ్చిన రోజు ఏ ఒక్క శాటిలైట్ ఛానల్ రాలేదు. ఇవాళ మేము అన్నీ గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. మీరు కూడా మీ పంతా మార్చుకోవాలా. లేదు అనుకుంటే మాత్రం తప్పకుండా మా టైం వస్తుంది. మా టైం వచ్చినప్పుడు ఈ ప్రెస్ మీట్ మీ శాటిలైట్ ఛానల్ ముందు, ఒక్కొక్క ఛానల్ ముందు ఒక్కొక్క రోజు పెడతాం. అర్థమవుతుందా? మీరు కనుక మారకపోతే, మీ తీరు మారకపోతే, మీరు ఉండండి మా తెలంగాణ గడ్డలో, మేము వద్దనట్లేం. కానీ మీరు మారకుండా మమ్మల్ని తొక్కుతుంటే, మమ్మల్ని ఇబ్బందులు పెడుతుంటే, తీసుకుపోయి 3rd డిగ్రీ చేస్తే మీరు ఒక చిన్న వార్త అయ్యారు, వచ్చిన స్పాట్ అయ్యారు. ఆ 15 మంది ఎందుకు వచ్చారన్న? ఎన్కౌంటర్ కాకపోతే దేనికి వచ్చారు? ఓపెన్ జీప్లో వచ్చారట వాళ్ళు. ఓపెన్ జీప్లో 15 మంది ఎందుకు వచ్చారు? దేనికోసం వచ్చారు? ఇంత ఉంటాడు ఆయన ఊరిష్కంతా. ఆయన పట్టుకోవడానికి 15 మంది వచ్చారు. ఏ బందోబస్తు కూడా లేదు మా సిరణ లెక్క. మీరు 15 మంది వచ్చి ఎత్తుకపోతా అంటే మేము చూస్తూ అవ్వుకుంటామా? ఒక్కరే పోయింది, ఫస్ట్ ఒక్కరిద్దరే పోయారు. ఒక చిటికేస్తే ఇట్లా వచ్చినట్టు వచ్చి వాలిపోయారా లేదా మా వాళ్ళు? నువ్వు బొబ్బిలి తీసుకపోతే బొబ్బిలికి వస్తాం, విజయనగరం తీసుకపోతే విజయనగరం వస్తాం, విశాఖపట్నం నువ్వు ఏ మారుమూల ప్రాంతం వస్తావు ఇవన్నీ ఆడికి వస్తాయి. ఆ గడ్డ మీద నిలబడతాం, మా సత్తా ఏందో చూపిస్తాం. ఆ దాకా తీసుకురాకురి. శాటిలైట్ ఛానళ్ళు కూడా మీ పంత, అరే తెలంగాణలో కూడా ఉన్నాయి కదా శాటిలైట్ ఛానళ్ళు. ఈ తెలంగాణ గడ్డ మీద కూడా కొన్ని ఉన్నాయి కదా. వాళ్ళు కూడా పౌరుషం చచ్చిపోయిందా? బానిసలు అయిపోయిర్రా? ప్రభుత్వాలకు, అధికారానికి, ముఖ్యమంత్రులకు సాగిలు పడుతున్నారా? మోకరిల్లుతున్నారా? ఈ బిడ్డల గోస చూపియారా? చెప్తున్నాం బిడ్డ, ఇవన్నీ మీరు మార్చుకోవాలి. 2 రాజ్యాంగాలని, 2 తెలుగు రాష్ట్రాలు రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కూటమి ప్రభుత్వానికి లేదు, తెలంగాణ ప్రభుత్వానికి లేదు. కోర్టులను అపహాస్యం చేస్తుందండి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము. కోర్టుకు పోయే ఒకటి చెప్తారు, ఇక్కడ చేసేదే ఒకటి, అక్కడ ఉన్నది కూడా అంతే. సో కాబట్టి అనని పదాన్ని అన్నట్టు ఇవాళ ఎక్కడ లేని ఆ సోషల్ మీడియా చూస్తే నవ్వు వస్తుందన్న. రాజ్యాంగం మీద వాళ్ళు ఇలాంటి వాళ్ళనా మనం ఉపేక్షించేది? ఇలా జర్నలిస్టులు మానుష్ వంశీ వీడియోలు పెట్టాలన్నా, ఎట్లా ఉన్నాయో చూపించాలన్నా మీకు? ఇక్కడ ప్లే చేయమంటే పెద్ద స్క్రీన్ వేసి ఓ రోజంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. ఏబిఎన్ చేస్తున్నటువంటి మరి ఆయన జర్నలిస్ట్ అర్థం కాదు, అనలిస్ట్ అర్థం కాదు, పార్టీ కండువాలు వేసుకురా అర్థం కాదు, ఏం వేసుకురా అర్థం కాదు. మేము మాట్లాడుతున్నాం టక్కున రంగు పూచేయచ్చు. ఈయనకో రంగు, నాకో రంగు, ఆయనకో రంగు, ఇంకొక ఆయనకో రంగు. మీరు మాట్లాడితే మాత్రం మీరు ఇక పరమాన్నం అనమాట. మీరు అంతా మీ సల్లారనే సల్లారదు, ఉఫ్ అని ఊదాలి 10 రోజుల పాటు. సో ఈ తరిక మార్చుకోవాలి. బాగా జాప్తా కేవీఆర్ మీద ఇంకొక కేసు పెట్టిరంటే ఇది శాంపిలే. ఇది నిన్న మొన్న వచ్చింది శాంపిలే. చెప్తున్నాం కదా, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని టచ్ చేసినా అచ్చా ఏదో కేసులు పెడతారంట అన్న. నీకు ఫోన్లు చేసారు, నాకు కూడా ఫోన్లు చేసారు. ఫోన్లు చేసి తమ్మి మీరు అందరు బాగానే మాట్లాడారు, పోయాడా, మీరు బాగానే అడ్డుకున్నారు, అక్రమ కేసులు అడ్డుకున్నారు. కానీ అక్రమ కేసు అడ్డుకున్నందుకు మా వాళ్ళ మీద కేసులు పెడతారంట. ఎవరెవరైతే హిడ్మాని కవర్ చేసిర్రు మా తెలంగాణ జర్నలిస్టులు అందరు పోయి కవర్ చేస్తే వాళ్ళని పట్టుకొచ్చి నోటీసులు ఇచ్చిన వాళ్ళని వీళ్ళని పట్టుకొచ్చి ఏదో కేసులు పెడదామని చూస్తావారంట. పెట్టండి ఒకసారి, నోటీసులు ఇవ్వండి, ఏమవుతుందో చూస్తాం. పౌర సమాజం ముందు, ప్రజా పోరాటాల ముందు ఏ కేసులు కూడా నిలబడవు, గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ వారిని తరిమిన గడ్డ కదా ఈ దేశం. ఈడ నైజాం ఈడ అరాచక పాలన చేస్తూ ఉంటే, ఇది పిరంగి గుండ్లు మీద పడుతూ ఉంటే కూడా ఎదురొడ్డి నిలబడినటువంటి సమాజం కదా. వాళ్ళ వారసులం కదా మేము. మమ్మల్ని ఎదిరిద్దాం, మమ్మల్ని భయపెడదామని చూస్తే మీరు చాలా తప్పులో కాలేస్తున్నారు. మీరు కంప్లీట్ రాంగ్ వేలో పోతున్నారు. మీకు మరి ఎవరిస్తా ఉన్నారో తెలియదు ఈ గైడ్ లైన్స్. ఇప్పుడు తీసుకొచ్చి
అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ట్వీట్ వేస్తే దానికి టీడీపీ అఫీషియల్ హ్యాండ్ పైన పోయి ట్వీట్ వేసింది. ఏం వేసింది? లేని తమ్ముళ్ళు తీసుకొచ్చింది, లేని ఆడియోని తీసుకొచ్చి పెట్టింది రెండిట్లని. ఆ రెండింటి కింద కూడా చూసుకోండి నాయన, కామెంట్లను చూడండి, తెలుస్తుంది మీకు మీరు పెట్టిన తప్పుడు కేసు అని. సో కాబట్టి ఈ పంతా మార్చుకోవాలి. 2 తెలుగు ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా జర్నలిస్టుల తరఫున. మీరు పంతా మార్చుకోండి. ఇక్కడ తెలంగాణ పోలీసులు కూడా చాలా రికార్డులు ఉన్నాయి మన వాళ్ళకి. దేశవ్యాప్తంగా నెంబర్ 1 పొజిషన్లో ఉన్న రికార్డులు ఉన్నాయి. మరి పక్క రాష్ట్రపోడు వచ్చి మన ఇండ్ల మీద పడతా ఉంటే, మన పౌరులు ఎత్తుకపోదాన్ని చూస్తూ ఉంటే మరి మీరేం చేస్తూ ఉన్నారు? మీరు కూడా కొంత చూడాలి కదా. లేదు మీరు అంతా ఒకటే అనుకుంటే మాత్రం మేము అంతా ఒకటే అవుతాం అప్పుడు. సో కాబట్టి మిత్రులు చాలామంది మాట్లాడేది ఉన్నది. సో బాజాప్తా ఇది మాత్రం తప్పకుండా మీరు మార్చుకోవాలి. 2 తెలుగు రాష్ట్రాల ఎస్పీ గారంట ఫోన్ చేసి బూతులు తిడుతున్నారంట. పాప ఆయన వచ్చిన ఆయనని సిఐని బూతులు తిడుతున్నాడంట. ఏమంటే ఎస్పీ గారు రండి, మీరే రాకపోయారు, మరి ఆయన ఎందుకు పంపించారు? పాపం మీరే 4 కాన్వాయ్లు వేసుకొని ఎస్కార్ట్ వెహికల్ వేసుకొని వస్తే మేము అందరం వద్దాం కదా వెనకంగా పడి. బూతులు తిడితే ఇంకేదో అయితే అనుకుంటారు. భయపెడుతున్నారు ఫోన్లు చేసి. ఈ భయపెట్టుడు బంద్ పెట్టండి. భయపెడితే భయపడేది కాదు ఇది. భయపడేది కాదు. మీలాంటి వాళ్ళని ముత్తాతలను చూసింది గడ్డ. మా అయ్యలు కొట్లాడారు, మా తాతలు కొట్లాడారు, మా ముత్తాతలు కొట్లాడారు, మేము కూడా కొట్లాడుతూనే ఉంటాం. రేపు బాజాప్తా మళ్ళీ నిలబడతాం. ఇది ఒక కొత్త సమస్య. యాక్చువల్గా ఈ సమస్య మీద మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందని అయితే నేను అనుకోలేదు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది, తెలంగాణ సపరేట్, ఆంధ్ర సపరేట్, అక్కడో గవర్నమెంట్ ఇక్కడో గవర్నమెంట్, ఎవరి ప్రభుత్వాల వల్ల ఉన్నాయి. సరే, ఇక్కడున్న ఆంధ్ర పెట్టుబడిదారుల కబ్జాల మీదనో లేకపోతే వాళ్ళు చేస్తున్న అరాచకం మీదనో మాట్లాడాల్సి వస్తుంది అని అనుకున్నాం. కానీ తెలంగాణలో ఉంటే ఆంధ్ర పోలీస్ అధికారులు తెలంగాణ జర్నలిస్టుల మీద కేసులు పెడితే దాని మీద మళ్ళీ మేము మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వస్తుందని అయితే అనుకోలేదు. కానీ ఆ పరిస్థితి వచ్చింది. ఇక్కడ చంద్రబాబు నాయుడునో లేకపోతే నా ఉద్దేశం ప్రకారం చంద్రబాబు నాయుడునో లేకపోతే ఆంధ్రాలో ఉన్న గవర్నమెంట్నో మనం క్వశ్చన్ ఎంత చేస్తామో అంతకంటే ఎక్కువ చేయాల్సింది ఇక్కడ ఉన్న ప్రభుత్వం మీద. ఇప్పుడు వాడు పెత్తనం చేయాలనుకుంటున్నాడు. పెత్తనం చేయాలి అనుకున్న దానికి అవకాశం కల్పిస్తున్నది ఎవరు? అవకాశం కల్పిస్తున్నది మన తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. 2 బద్ధ శత్రువులు. ఇక్కడేమో కాంగ్రెస్, అక్కడ తెలుగుదేశం. తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో బీజేపీతో ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ 2 బద్ధ శత్రువులు, ఐడియాలజీ పరంగా, సిద్ధాంతపరంగా. మరి 2 శక్తులు ఎట్లా కలుస్తున్నాయి? ఇంకా చంద్రబాబు నాయుడు పెత్తనం హైదరాబాదులో, తెలంగాణలో ఇంకా ఎందుకు నడుస్తున్నది అంటే ఇవన్నీ కూడా దోపిడీ వర్గాలు, భూముల చుట్టూ పైసల చుట్టూ తిరిగేటువంటి వర్గాలు ఇవన్నీ. ఇక్కడ పార్టీలు వేరైనా లీడర్లు నాయకులంతా ఒకటే. ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ తెలంగాణలో ఇంత జరుగుతుంది కదా, తెలంగాణ అని చెప్పుకుంటున్న పార్టీలు కూడా ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? చంద్రబాబు నాయుడు అరాచకాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎక్కడో ఒక దగ్గర అంటారేమో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకటే, ఈయన గురువు ఆయన శిష్యుడు అని. కానీ ఒక దీర్ఘకాలికమైన ఒక ప్రణాళిక ఏది మీ దగ్గర? ఏ అంశం మీద మీరు కొట్లాడిరు? మీరు వాళ్ళు అందరూ చంద్రబాబు నాయుడు దగ్గర, మోడీ దగ్గర మోకరిల్లుతున్న నాయకులు, పార్టీలను చాలా క్లియర్గా అర్థమవుతున్నది. సో తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సింది కూడా ఇదే. వీడు మనోడు అనుకుంటే వాడు మనోడు కాదు, వాడు అవతలోడే. అందుకే చంద్రబాబు నాయుడు ఎంటర్ అవ్వడానికి ప్రధానమైన కారకులు ఎవరు? మన దగ్గర ఉన్న పార్టీలు, ప్రభుత్వాలే. సో మనం వీళ్ళ మీద ఫస్ట్ యుద్ధం ప్రకటించాలా. వీళ్ళని రాజకీయంగా దెబ్బగొట్టే ప్రయత్నం చేసినప్పుడే వీళ్ళకి అర్థమవుతుంది, ఓ ఈ ఎజెండాతో మనం కనుక పనిచేస్తే మనకి రేపొద్దున ఇబ్బంది అవుతుందన్న ఒక ఆలోచన వాళ్ళలో రావాలి. ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టినాం? కె వెంకటరెడ్డి అని కేవీఆర్ ఛానల్, తన ఓన్ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేస్తున్నాడు. సరే, టీడీపీ వాళ్ళు అనొచ్చు ఆయన కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాడు అని. ఇప్పుడు ఎవరు ఏ పార్టీకి అనుకూలంగా లేరు? టీడీపీకి అనుకూలమైన ఛానళ్ళు లేవా? టీడీపీకి అనుకూలమైన ఛానళ్ళు వైసీపీ మీద పడ్డప్పుడు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద దాడి చేయలేదా? కాంగ్రెస్కి అనుకూలమైన ఛానళ్ళు, బీఆర్ఎస్కి అనుకూలమైన అరే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఐడియాలజీతో ఉండొచ్చు, కొంత ఉండొచ్చేమో. కానీ వాళ్ళు మాట్లాడుతున్న కంటెంట్ నిజమా కాదా, అవునా కాదా అన్నది కదా మీరు చెక్ చేసుకోవాల్సింది. ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉన్నది, భారత రాజ్యాంగం కల్పించింది. సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయి, తీర్పులు ఉన్నాయి. ఈ ఛానళ్ళ మీద, డిజిటల్ మీడియా మీద వాళ్ళు మాట్లాడే దాని మీద మీరు కేసులు పెట్టడానికి వీల్లేదని, దేశద్రోహం లాంటి కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంది? అసలు ఏం జరిగింది? ఆ కేవీఆర్ ఒక వీడియో చేస్తే ఆ వీడియోలో ఎర్రి బుక్కు రాజ్యాంగం అని మాట్లాడిండు ఆయన. ఆ వీడియోలో చాలా క్లియర్గా కనబడుతుంది. దాన్ని ఎవరో ఒక దళితుడు
దళితులనే కదా ముందు పెట్టి వాళ్ళ చేత కేసులు పెట్టించేది, వాళ్ళని వాడుకుంటారు కదా. సో అక్కడి గవర్నమెంట్ కూడా ఒక దళితుని ముందు పెట్టి తను ఎర్రి బుక్ అని లేదు, ఎర్రి డాష్ రాజ్యాంగం అన్నాడు అని ఈ రాజ్యాంగాన్ని ఇంతగా అవమానించడానికి కేసు పెట్టారు. ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, ఒక SHO నీ దగ్గరికి వచ్చిన కేసు కంప్లైంట్ పరిశీలించిన తర్వాత అందులో వాస్తవం ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాత కదా నువ్వు కేసు పెట్టాల్సింది. మేము అడిగితే ఏమంటారు, మీరు కోర్టులో ఛాలెంజ్ చేసుకోండి అంటారు. కోర్టులో ఛాలెంజ్ చేసుకొని బెయిల్ వచ్చే వరకు నువ్వు చేయాల్సిన 3rd డిగ్రీలు 4th డిగ్రీలు అన్నీ అయిపోతాయి కదా. అప్పటికే నువ్వు చేయాల్సిన టాస్క్ అయిపోతుంది. ఎంత హింసించాలో, ఎంత హ్యూమిలియేట్ చేయాలో, ఎంత సొసైటీని నీ మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని టెర్రరైజ్ చేయాలో నీ పని కంప్లీట్ అయిపోతుంది. సో తన అనని పదాన్ని అన్నట్టుగా అందులో పెట్టి తనని అరెస్ట్ చేయాలని ప్రయత్నం ఎంత దారుణం అది. సో మేము అక్కడికి వెళ్ళి క్వశ్చన్ చేసి నిలబడడం వల్ల తను ఆ రోజు అరెస్ట్ కాకుండా ఉండగలిగింది. ఇప్పుడేంది, దయచేసి ఆయనని మాకు అప్పచెప్పండి, మీరు ఆ రోజు మీరు కేసు పెట్టనీయకుండా చేసిరు కదా, అరెస్ట్ చేయనీయకుండా చేసిరు కదా అని ఇప్పుడు పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు మాకు ఫోన్లు చేసి. కింది స్థాయి SI స్థాయి ఉన్నటువంటి పోలీసులు మమ్మల్ని SP రానివ్వడు, మా ఉద్యోగాలు పోతాయి, మమ్మల్ని అన్ఫిట్ అంటాడు. అంటే లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది, ఎవరి చేతిలో ఉండాలా? ఇట్లాంటి ప్రభుత్వాలు మనుగడ ఎట్లా సాధిస్తాయి? మీరు చరిత్ర మొత్తం తీసుకోండి, ఏ ప్రభుత్వం అయితే హింసని ప్రోత్సహిస్తుందో పోలీసులను అడ్డం పెట్టుకుని ఆ ప్రభుత్వాలు పతనం దిశగా ముందుకెళ్తాయి, దాంట్లో ఏం డౌట్ లేదు. గతంలో అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. సో తను ఆ వీడియో చేసిన తర్వాత కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు. ఇంకా పెడతారు, డౌట్ ఏముంది. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఎలక్షన్ల నాటికి డబ్బులు పంచితే మేము గెలవచ్చు, ప్రజలు ఏమనుకున్నా ఏమైనా 3-4 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లాస్ట్ 1 year ఒక మాయ చేసి జనాల ఓట్లు లాగొచ్చు, ఈ లోపుగా ఏమైనా అరాచకం చేయొచ్చు. సరే చాలామందికి డౌట్ రావచ్చు, మరి మీరు కూడా మార్చుకోవాల్సిన అవకాశం ఉన్నాయి కదా అంటే ఖచ్చితంగా. ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో పెట్టిన ఒక స్క్రీన్ షాట్ కనబడుతున్నది. ఆయన పెట్టని తమ్నేల్కి ఫేక్ తమ్నేల్ ఇది, బొల్లి బాబు బోలే బాబా అంది, బొల్లి బాబు టు బోలే బాబా అని ఈ కేవీఆర్ ఈ తమ్నేల్ పెట్టినట్టు టీడీపీ అఫీషియల్ పేజ్లో ఉంది. నాకు కూడా ఒకరిద్దరు పంపించారు, ఇట్లాంటి వాళ్ళక మీరు సపోర్ట్ చేస్తున్నదని. ఈయన పెట్టనే లేదు దీన్ని. మీరు ఏమని ప్రచారం చేస్తున్నారు? టీడీపీ అఫీషియల్ పేజ్లో ఉన్నటువంటిది ఇది. మీకు అనుకూలంగా ఎర్రి బుక్కుని ఇంకోటి అనుకుంటారు, పెట్టని తమ్నేల్ పెట్టినట్టుగా మీరు చేసి జనాల్లోకి తీసుకెళ్తారు. చూసే వాళ్ళకి ఏంటంటారు, ఇంత ఘోరంగా ఎట్లా మాట్లాడుతాడని అంటారు. సరే ఎటువైపు నుంచి అయినా కొంత లాంగ్వేజ్లో కొంత చేంజెస్ వస్తున్నాయేమో ఈ రోజుల్లో. అది నాట్ ఓన్లీ సోషల్ మీడియా కదా, నీకు శాటిలైట్ ఛానల్స్లో కూడా భాషను వాడుతున్నారు కదా, అసెంబ్లీలో వాడుతున్నారు కదా. లీడర్లు ఎంత భయంకరంగా తిట్టుకుంటున్నారు, భార్యలని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా అసెంబ్లీలోనే తిట్టుకుంటున్నారు కదా. జగన్ బిడ్డని ట్రోల్ చేసిరు, చంద్రబాబు నాయుడు భార్యని ట్రోల్ చేసిరు అవతలి వాళ్ళు. అరే భాష గురించి ఫస్ట్ మార్చుకోవాల్సింది రాజకీయ నాయకులు ఫస్ట్ మారాలా, ప్రభుత్వాలు నాయకులు మారాలా. ఇప్పుడు ఎక్కడో దగ్గర ఎవడో ఒకటి చేసిన దానికి మొత్తం డిజిటల్ మీడియాకి, మొత్తం సోషల్ మీడియాకి అంటగడితే ఎట్లా? ఖచ్చితంగా మేము కూడా ఎక్కడో దగ్గర జరిగిన తప్పులని సరిదిద్దుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కానీ మీరు ఆలోచించాల్సింది అసలైన ఆ సారాంశం ఏంది, ఆ థీమ్ ఏంది, దేనికోసం పనిచేస్తున్నారు, వాళ్ళు మాట్లాడిన దాంట్లో రైట్ ఆర్ రాంగ్ అన్నది మీరు పరిశీలించాలి కదా. ఇప్పుడు ఇవాళ రేపు ఏమైపోయిందంటే శాటిలైట్ ఛానల్స్ ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నది డిజిటల్ మీడియా. సో దీన్ని మొత్తాన్ని లేకుండా చేస్తే అయిపోతుంది. మొత్తం టార్గెట్ మొత్తం ప్రభుత్వాలది, సపరేట్ పోలీసులది ఒక వింగ్ పెట్టి, సైబర్ క్రైమ్లో అండ్ సివిల్లో ఒక వింగ్ పెట్టి మొత్తం పర్యవేక్షిస్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారని. తెలంగాణలో చూసినామా మనం, జర్నలిస్టులు ఒక వీడియో కవర్ చేయడానికి వెళ్తుంటే ప్రివెంటివ్ అరెస్ట్ అట. అసలు చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎప్పుడైనా అసలు అట్లాంటి సంఘటన జరిగి ఉందో లేదో, జరిగి ఉండదు. సో ఎందుకంటే అంత యాక్టివ్గా డిజిటల్ మీడియా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది. అందుకే తక్షణమే పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి, భవిష్యత్తులో పెట్టొద్దు. చంద్రబాబు నాయుడు కంటే బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది. రేవంత్ రెడ్డి, నేను రాజకీయంగా తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు తెలంగాణ అవసరాల కోసం నేను చంద్రబాబు నాయుడు ఆయన ఎదిరిస్తా, నాకు గురువే కావచ్చని చాలా సందర్భాల్లో మాట్లాడింది కదా. మరి తెలంగాణ జర్నలిస్టుల మీద కేసులు పెడితే ఎందుకు ఊరుకుంటున్నారు? ఎట్లా రాణిస్తున్నారు పోలీసులని? లోకల్ పోలీస్ స్టేషన్లో కనీసం సమాచారం ఇవ్వకుండా ఇంట్లోకి ఎట్లా జొరబడతాడు? అంతా అయిపోయిన తర్వాత రాత్రి 12-1 గంటకి పోలీసులు ఆ ఇంట్లో కూర్చుంటారు.
ఆ ఇంట్లో కేవీ రెడ్డి వాళ్ళ పిల్లలు, భార్య ఉంటుంది, వాళ్ళ వాష్రూమ్ బయట ఉంటుంది. అరే ఇంత అరాచకం ఎట్లా? అంటే మనం అవకాశం కల్పిస్తున్నాం, తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది చంద్రబాబు నాయుడికి, అక్కడ ఉన్న ప్రభుత్వాలకి. ఎంత ఘోరం చూడండి. లోపల ఇంటి లోపల పోలీసులు రాత్రి 12-1 గంట రాత్రి. ఇప్పుడు సింపుల్గా ఏమంటారంటే మీరెందుకు మాట్లాడుతున్నారయ్యా, ఆయన ఆంధ్రప్రదేశ్ వీడియోలు చేస్తున్నాడు అని అంటారు. అంటే తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు ఆంధ్రప్రదేశ్ వీడియోలు చేయొద్దా? మరి ఆంధ్రాలో ఉన్న మీడియా సంస్థలన్నీ తెలంగాణలో ఎందుకున్నాయి? దొబ్బేయండి ఇక్కడి నుంచి. విజయవాడ సెంటర్లో పెట్టుకోండి. మీ వల్ల తెలంగాణకి ఒక్క పైసా ఉపయోగం లేకపోగా నష్టం జరుగుతున్నది. ఒక్క తెలంగాణ సమస్య మీద మీరు మాట్లాడరు, ఒక భూముల సమస్య మాట్లాడరు, ఏ దళితుల, బీసీల ఏ ఇష్యూ గురించి మీరు మాట్లాడరు. ఇక్కడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించినోడే లేడు. గత ప్రభుత్వాన్ని ప్రశ్నించలే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డిని ప్రశ్నించట్లే. మీరు అంటగాగుతున్నారు, అవసరాలు తీర్చుకుంటున్నారు మీరంతా. మరి మీరెందుకు ఇక్కడ? మేము ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద మాట్లాడొద్దు అన్నప్పుడు మీ సంస్థలు తెలంగాణలో, హైదరాబాద్లో ఎందుకు? అయిపోయింది కదా, ఉమ్మడి రాజధానిగా ఉన్న 10 ఏళ్ల కాలం కూడా అయిపోయింది కదా, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఇంకా అతి భయంకరంగా తెలంగాణ ప్రజల మీద విషయం చెబుతారు. అండ్ ఇంకొకటి, మనం భవిష్యత్తులో జరగాల్సిన మూమెంట్, మనం రీసెంట్గా మార్వాడీల సమస్యల మీద చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాం. ఏ శాటిలైట్ ఛానల్ మాట్లాడే డిజిటల్ మీడియానే తెలంగాణ ఉద్యమకారులే మాట్లాడుతున్నారు. నాట్ ఓన్లీ మార్వాడీస్, ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన 0.5% లేని కమ్యూనిటీలు ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నాయి భూముల మీద, మన యొక్క ప్రైవేట్ వ్యవస్థ, ఈ కార్పొరేట్ వ్యవస్థ మీద. సో ముఖ్యంగా తెలంగాణ సంపద మీద వాళ్ళదే పెత్తనమైంది. మీరు ఇటు వెస్ట్ సైడ్కి వెళ్ళండి, మొత్తం వాళ్ళయే భూములు, వాళ్ళయే కన్స్ట్రక్షన్స్, వాళ్ళదే సామ్రాజ్యం అంతా వాళ్ళదే ఉన్నది, ఇంకా వాళ్ళదే నడుస్తున్నది. దీని మీద అతి భయంకరమైన యుద్ధం జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇవాళ పేపర్లు కానీ టీవీలు కానీ ఎవరు చెప్పింది ప్రజల్లోకి వెళ్తున్న, ప్రజలు ఏం రిసీవ్ చేసుకుంటారు పక్కన పెట్టండి. ఈ పార్టీలు మన దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వాలు, పార్టీలు కూడా ఆ పేపర్లనే ముందుకు తీసుకెళ్తున్నాయి కదా. రామోజీరావు, రాధాకృష్ణ, ఈ నాయుడు, ఆ నాయుడు, ఈ చౌదరి, ఆ చౌదరి, వీళ్ళంతా ఎక్కడ? మహా టీవీ, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చినారు? సో కాబట్టి ఇది అతి భయంకరమైన కుట్ర తెలంగాణ మీద జరుగుతుంది. భవిష్యత్తులో పోరాటం జరగాల్సింది దీని మీద కూడా. మార్వాడి ఇష్యూ ఎంత బలంగా తెలంగాణ మీద ఒక యుద్ధాన్ని ప్రకటిస్తున్నదో, ఈ సమస్య కూడా చాలా తీవ్రమైన సమస్య. సో మేము ఎంతవరకు చేయగలుగుతాం? మేము ఉన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం. సో ఉద్యమకారులు, తెలంగాణ సోయి ఉన్న మేధావులు, ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, వీళ్ళంతా ఈ అంశాల మీద ఫోకస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. సో ఈ పోరాటం కంటిన్యూ అవుతుంది. తెలంగాణ జర్నలిస్టుల మీద కేసులు పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి రావాలి. ఒకవేళ తప్పు చేస్తే మీరు యాక్షన్ తీసుకోండి, తప్పేం లేదు. మీరు లీగల్గా వెళ్ళండి. రాత్రిపూట వచ్చి 20 గంటలు ప్రయాణం చేసి ఈడికొచ్చి ఈడ ఆగమాగమై, మీరు ఆగమై, మమ్మల్ని బతిలాడి అవసరం లేదు కదా ఇంత. సో ఈ టోటల్ ఎపిసోడ్లో బాధ్యత ముఖ్యమంత్రిదే బాధ్యత. హోమ్ మినిస్ట్రీ కూడా ఆయనే, హోంశాఖ కూడా రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నది. ఇది ఏం కాదులే, ఏమవుతుందిలే, ఇది ఇంకా వీళ్ళు పెద్దగా రెస్పాండ్ కారేమో, లేకపోతే ఇంకా మూమెంట్ రాదేమో అని అనుకోకండి మీరు. ఇంకా ఇట్లాంటి 1-2 ఇన్సిడెంట్స్ జరిగితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సో ఇప్పటికైనా మీరు ఉపసంహరించుకోండి. చంద్రబాబు నాయుడికి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి. ఒకవేళ ఇవ్వకపోతే ఇక నీకు గదే పరిస్థితి ఎదురవుతుంది. ఇక దాంట్లో ఇక పెద్దగా చెప్పుకోవాల్సింది, మాట్లాడుకోవాల్సింది కూడా ఏముండదు. ఇంకో మహా అయితే ఒక 2 ఏళ్ళు ఉండదు అంతే. నుండి గ్యాంగ్ వచ్చింది, వాళ్ళు పోలీసులు అనే విషయం తర్వాత తెలిసింది. ఫస్ట్ సిఐ గారు పైకి రాలేదు అంటే ఒక లేడీ కానిస్టేబుల్ పంపించి ఆ మనిషి ఉన్నాడా లేడా అని కన్ఫర్మ్ చేసుకోవడము, కానిస్టేబుల్ పంపించడము అన్నీ చేసిర్రు. అయితే విషయాలన్నీ అన్నవాళ్ళు మాట్లాడిర్రు. వాళ్ళు అంటే ఒక తప్పు చేసి ఆ తప్పును నిజమని చిత్రీకరించడం కోసం టీడీపీ అఫీషియల్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నది ఆ టీడీపీ పార్టీ ఆఫీస్ ఏదైతే ఈరోజు మా మీద విషయం చెబుతున్నదో ఆ పార్టీ ఆఫీస్ హైదరాబాద్లో ఉన్నది. వాళ్ళు ఒక పోస్టర్ డిజైన్ చేసిర్రు, టీడీపీ అఫీషియల్ పేజీలో ట్విట్టర్లో పెట్టిర్రు. బొల్లిబాబు బోలే బాబా అని పెట్టిర్రు. బొల్లిబాబు బోలే బాబా కేవీఆర్ అన్న ఛానల్ ఓపెన్ చేసి కనుక మీరు చూస్తే ఆయన కంటెంట్లో ఎక్కడా కూడా చిన్న పదం కూడా మిస్టేక్ ఉండదు. వీళ్ళు తయారు చేసిర్రు ఫేక్ పోస్టర్ ఒకటి. ఆ ఫేక్ పోస్టర్లో మధ్యలో 2 అని పెట్టిర్రు, బొల్లిబాబా 2 అని. ఆ 2 కూడా తప్పే. ఇట్లాంటి చదువురాని దద్దమ్మల్ని మీరు
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే సోషల్ మీడియాలో పని చేసుకుంటూ పెడితే మాకు దొరికిపోతారు. ఎందుకు ఇట్లాంటి పోస్టర్లు ఒకవేళ పోస్టర్ డిజైన్ చేసినా ఇలా వాడే ఫాంట్ ఏంటిది, దానికి ఇచ్చేటువంటి కలర్ ఏంటిది, దానికి ఇచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ స్ట్రోక్ ఏంటిది, మేము ఏమి ఇస్తాము, కేవీఆర్ ఏమి ఇస్తాడో మాకు తెలుసు. నువ్వు పైన ఒక ఫాంట్ వాడి కింద ఒక ఫాంట్ వాడి మధ్యలో ఆ టూ స్పెల్లింగ్ తప్పు రాసిన తర్వాత దొరకవరాబోయ్, నాకు అర్థం కాదు. ఎంత దారుణం. కేవీఆర్ అన్న చాలా సీనియర్ జర్నలిస్టు, ఆయన ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా ఓనియాడు. మీరు మిస్టేక్లు చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మొన్న కూడా మేము పోలీసులను ఈరోజు అడ్డుకున్నాం అని చెప్పేసి మా మీద కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు. మేము అడ్డుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ విజయనగరం బొబ్బిలి నుండి వచ్చినటువంటి పోలీసులు వాళ్ళు తీసుకొచ్చినటువంటి వెహికల్ ఏంటి అంటే ఇట్లా ఓపెన్ జీబు, వీళ్ళు నేను జూమ్ చేసి చూపించండి, ఒక ఓపెన్ జీబుని తీసుకొని వచ్చిర్రు. ఓకే బ్రైట్నెస్ ఫుల్ ఉన్నది, ఇది ఈ చీకట్లో తీసినాం కాబట్టి ఓపెన్ జీబుని తీసుకొని వచ్చిర్రు. ఇందులో డ్రైవింగ్ చేసాను, డ్రైవర్ సీట్లో ఉంటాడు, ముందర ఎవరు కూర్చుంటారు, సిఐ సార్ కూర్చుంటాడు. సిఐ సార్ కూర్చున్నాక వెనకాల ఓ 4 కానిస్టేబుల్ కూర్చొని పక్క కేవీఆర్ని వెనకాలనే కూర్చోబెడతారు. 620 కిలోమీటర్ల జర్నీ తెలంగాణ నుండి హైదరాబాద్ నుండి 620 కిలోమీటర్ల జర్నీలో సంపత్ అన్నను వెనుక అంటే మనం తీసుకోబోతున్నటువంటి కేవీఆర్ అన్నను ఒకవేళ కనుక మేము అనుమానిస్తున్న ప్రకారంగా వాళ్ళే ఆ వెనకాలకి వెళ్ళి నెట్టేసి ఆయన మీదకి వెళ్ళి లారో బస్సో పోయేది ఉంటే ఆయన పారిపోవడం కోసం దూకిండు, లారీ కింద పడి చచ్చిండు అని చెప్పేసి తప్పించుకున్నటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మేము అడ్డుకున్నాము. చాలా క్లియర్గా చెప్తున్నాం. ఆ రోజు కూడా మేము పోలీసు వాళ్ళని ఇదే అడిగినాం, మీరు ఇట్లాంటి ఓపెన్ జీవులు పట్టుకొని ఎట్లా వస్తారు సార్? మీకు అఫీషియల్ వెహికల్ ఉన్నాయి కదా, 100,000 కోట్ల రూపాయలు పెట్టి మీకు వాహనాలు కొనిచ్చారు కదా, మీరు తెలంగాణకి ఎందుకు వచ్చిర్రు? మీరు ఎట్లా వచ్చారు తెలంగాణకు? సో దయచేసి ఈ విషయాలు ఉన్నాయి కాబట్టి, మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి, అది కూడా శుక్రవారం రాత్రి పట్టుకుపోతా ఉంటే మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి, శనివారం పోతూ ఉంటే మార్గం మధ్యలో చంపేది తెలియదు. ఎందుకంటే వీళ్ళు తీసుకుపోతూ ఉంటే మనుషులు మునుగని చెరువుల్లో కూడా పని చచ్చిపోతూ ఉంటారు. వీళ్ళ చేతిలో ఉన్నటువంటి నిందితుని కోర్టు తీసుకుపోతా ఉంటే చచ్చిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి, మూత్రాన్ని వేయని చెప్పేసి ఆయన వాడు చచ్చిపోతాడు. కాబట్టి మాకు అనుమానాలు అని చెప్పేసి మేము మా యొక్క అనుమానాన్ని వాళ్ళ ముందర పెట్టినాము. దీన్ని తప్పకుండా ఈరోజు ఆ మీడియా సంస్థలు అంతెందుకండి, ఇప్పుడు మనం శాటిలైట్ మీడియా అంటున్నాం, శాటిలైట్ మీడియా ఆంధ్రాలో ఉన్నటువంటి శాటిలైట్ మీడియా ఛానల్ అన్ని చూసుడు బంద్ చేసి చంద్రబాబు అండ్ కో, ఇందులో చంద్రబాబు లేరు, కేవలం ఆ లోకేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ లోకేష్ అనే వ్యక్తి కేవలం కేవీఆర్ ఏం మాట్లాడుతాడు, మా ఛానళ్ళలో నాకు డబ్బా కొట్టే ఛానళ్ళలో TV5 ఏం మాట్లాడుతుంది, ABN ఏం మాట్లాడుతుంది, TV9 ఏం మాట్లాడుతుంది, మహాన్యూస్ ఏం మాట్లాడుతుందని వాళ్ళు ఏనాడు చూడరు. ఈ మహాన్యూస్ బట్టలు ఇంపుకుంటాడు, TV5 బట్టలు ఇంపుకుంటారు, కానీ వీళ్ళ వీడియోలు ఎవరు చూడడు. కేవీఆర్ ఏం మాట్లాడుతాడు, తెలంగాణ వాళ్ళు ఏం మాట్లాడతారు. ఇక్కడ ఇంకో మీకు చిన్న ఉదాహరణ చెప్పాలి. మొన్న అరవ శ్రీధర్ చేసినటువంటి ఒక అమ్మాయికి సంబంధించిన కేసు ఆమె హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టింది. అంత అయిపోయిన తర్వాత నేను అడిగిన, అక్కడ నువ్వు హైదరాబాద్ ఎందుకు పెట్టినావు, జనసేన పార్టీ ఆఫీస్ ముందు పెట్టకపోయినా అంటే అక్కడ ప్రెస్ మీట్ పెట్టేటువంటి స్వేచ్ఛ కూడా లేదు అని చెప్పింది. ఈ తెలంగాణలో స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి మీ బాధితులు, మీ ప్రభుత్వ బాధితులు, మీ ఎమ్మెల్యేల బాధితులు ఇక్కడ ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. అదే ఆరవ శ్రీధర్ ఆ బాధితురాలు అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేది ఉంటే నడి రోడ్డు మీద కొడతా ఉంటే పోలీసులు సినిమా చూసిరు. ఇది మీరు రాజ్యాంగాన్ని కాపాడుతున్నటువంటి తీరు. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిందని దేశద్రోహం కేసు పెట్టిరు. సిగ్గుండాలి. మేము భారత రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం దేశభక్తులుగా పనిచేస్తున్న వాళ్ళం. మీరు మీ కూటమి సభ్యులందరూ పోయి నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కుతూ ఉంటే దాన్ని ప్రశ్నిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం నిలబడుతున్న వాళ్ళం. ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ రక్షణ దళ్ అంటే రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ఏర్పడుతున్న ప్రతి సంస్థలకు మేము తెలుసు. ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ప్రేమించేటువంటి ప్రతి సంస్థకు మేము తెలుసు. మేము ఎవరో తెలుసు, మేము చేస్తున్న పని ఏందో తెలుసు. భారత రాజ్యాంగాన్ని అవమానిస్తూ నారా లోకేష్ బాబు మొన్న కూడా టీడీపీ క్యాడర్ మీటింగ్లో మాట్లాడుతున్నాడు. టీడీపీ క్యాడర్ మీటింగ్లో ఆయన మాట్లాడుకుంటూ మొన్ననే డిసెంబర్ 2025లో జరిగినటువంటి టీడీపీ క్యాడర్ మీటింగ్లో మాట్లాడుకుంటూ రెడ్ బుక్లో 3 పేజీలు అయిపోయినాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. వీడియో ఉన్నది, లోకేష్ బాబు మాట్లాడేటువంటి వీడియో ఉన్నది. రెడ్ బుక్ ఎవరిదిరా రెడ్ బుక్ నాకు అర్థం కాదు. ఈ రెడ్ బుక్ గురించి మాట్లాడుకుంటూ 100 సార్లు అంటాం. బరాబర్ నారా లోకేష్ చెప్తున్నటువంటి రెడ్ బుక్ ఏదైతుందో అది ఎర్రి బుక్కే. లేదు మీరు ఎఫ్ఐఆర్ చేసినటువంటి అదే ఎర్రి డాష్ నా బుక్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. మేము అంటున్నది భారత రాజ్యాంగాన్ని కాదు. ఎవడైతే భారత రాజ్యాంగాన్ని అవమానిస్తూ రెడ్ బుక్ అనేదాన్ని తీసుకొచ్చిండో ఆ రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నాం, బరాబర్ మాట్లాడుతాం. ఒకవేళ కనుక కేవీఆర్ను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణలో మొత్తం యూట్యూబ్ ఛానళ్ళు ఆంధ్రప్రదేశ్ మీద పడాల్సి వస్తుంది.
ఒక్కొక్క ఎమ్మెల్యేను, ఒక్కొక్క ఎంపీని, ఒక్కొక్క టీడీపీ కార్యకర్తను తప్పకుండా మీరు చేస్తున్నటువంటి కథలన్నింటినీ బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తాయి. మేము కనుక తెలంగాణ వార్తల్ని వదిలేసి ఆంధ్రప్రదేశ్ వార్తల్ని చదవడం మొదలు పెడితే మీరు ఎవరికి ఫోన్ చేసి కాంప్రమైజ్ చేయాల్సిందో మీకు తెలుసు. ఆల్రెడీ ఇంతకుముందు కాంప్రమైజ్ చేసేటువంటి ప్రయత్నం చేసిర్రు, అయినా వెనక్కి తగ్గకపోతే మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసు. ఇది వార్నింగ్ అనుకుంటారా? లేదంటే మేము వాళ్ళే కవర్ చేస్తున్నాం, వీళ్ళే కవర్ చేస్తున్నాం, వాళ్ళు చచ్చిపోతే వీడియోలు తీస్తున్నాం, వీళ్ళు చచ్చిపోతే వీడియోలు తీస్తాం, మా మీద ఎన్నో కేసులు పెడతాం, వీళ్ళని ఎక్కడ ఇరికియాల్సి వస్తుందో అని చెప్పేసి మీరు ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు కేవీఆర్ పోతే ఇంకోటి వస్తాడు, కేవీఆర్ పోతే ఇంకోటి వస్తాడు, రాకేష్ నరేష్ అయితే ఇంకోటి పుడతాడు. తెలంగాణలో జర్నలిస్ట్ అని మీరు అంతం చేయలేరు, ప్రశ్నించే గొంతుల్ని మీరు ఆపలేరు. అది ఎవరి వల్ల కాదు. నిజామాన్ని తరిమినటువంటి చాకలి ఐలమ్మ దగ్గర మొదలుకుంటే ఈ రోజు వరకు ఉన్నటువంటి జర్నలిస్టుల వరకు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూనే ఉంటారు. మేము అడ్డుకోవడం మొదలు పెడితే మాత్రం తెలంగాణ బార్డర్లో అడుగు పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు చెట్టు మీద కొంగ, చంద్రబాబు లంగా అని చెప్పేసి ఇచ్చినటువంటి నినాదాలు ఈరోజు తెలంగాణ బార్డర్లో మొదలైతే మళ్ళా సత్తుపల్లి నుండి మొదలుకుంటే ఎక్కడైనా పర్లేదు, మీ ఇంటి ఆ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర దిగ్బంధం చేద్దామనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఒక్కసారి చంద్రబాబు దొంగ, చెట్టు మీద కొంగ, చంద్రబాబు లంగా అనే నినాదాలను తెలంగాణ ప్రజలు ఎత్తుకునే తీరుగా ప్రయత్నం చేయొద్దు. ఆనాడు చంద్రబాబు ఒక్కడే దొంగ కావచ్చు, ఇప్పుడు లోకేష్ బాబు అవసరమైతే పవన్ కళ్యాణ్ కూడా బట్టలిపి తిప్పుతాం బిడా మీరేమో అనుకుంటున్నారు. కానీ దయచేసి కేవీఆర్ విషయంలో కానీ మిగతా విషయాలలో కానీ మీరు పెట్టినటువంటి అక్రమ కేసుల్ని కొట్టేసి మీ పని మీరు చూసుకుంటే మేము కేవలం ప్రశ్నిస్తాం. ఒకవేళ కనుక మీరు ఇట్నే అక్రమ కేసులు పెడితే బిడ్డ ఖబర్దార్, మేము మీ బట్టలిపే ప్రయత్నం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఆంధ్రాధిపత్యం ఇంకా తెలంగాణలో ఆగనే లేదు. ఏదైతే రాజ్యాంగం అనే గ్రౌండ్స్ మీద వాళ్ళు కేసు పెట్టిర్రో, దేశద్రోహం కేసు పెట్టిర్రో, నేను ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా. ఏ రాజ్యాంగం గురించి అయితే మీరు మాట్లాడుతున్నారో, మీరు అక్రమంగా కేసులు పెడుతున్నారో, ఆ రాజ్యాంగం ప్రకారం మీరు ముందు ఆంధ్రాలో పాలన సాగిస్తున్నారా? ఏ రాజ్యాంగం చెప్పిందని మీరు అక్రమంగా చొరబడి ఇంట్లోకి దొంగల్లాగా ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెషనలిస్టులైన జర్నలిస్టులను ఎత్తుకోబోతున్నారు? ప్రశ్నించడం తప్పవుతుందా? ఈరోజు బరాబర్ ప్రశ్నిస్తాం. మేము భారతదేశంలో ఉన్నాం, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది, ఇక్కడ రాజ్యాంగము ఇంకా ఎగ్జిస్టెన్స్లోనే ఉంది. దేశంలో ఎక్కడ ఏ మూల ఏం జరిగినా మాట్లాడతాం కదా. నువ్వు మాట్లాడొద్దు అని ఇంకే ముందు మీరెవరు? అధికారం ఉంది కదా అని చెప్పేసి మీరు రాజ్యాంగానికి తూట్లు పడుచుకుంటా ఈరోజు అనని పదాన్ని అన్నాడు అని చెప్పేసి మీరు ఫేక్ ప్రాపగాండా చేస్తున్నారు. మోదీకి బానిసత్వం చేసి 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 మీ నరాల్లో అదే ఇంకిండొచ్చు. అక్కడ ఆయనను ప్రసన్నం చేసుకొని ఇంకే దేశవ్యాప్తంగా ఎవరి మీద అన్న పడతాం. తెలంగాణ పక్కపొంటే ఉన్నది, తెలంగాణని దోచుకొని ఇంకే తెలంగాణని బుగ్గగాలం చేయని ఇంకా సింపుల్గా చెప్పాలంటే చాలా ఈజీ అని అనుకుంటున్నారేమో. ఇగో మేము ప్రొఫెషనలిస్టులం, మేము రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం, కానీ ప్రజలు ఉన్నారు. తెలంగాణ చైతన్యవంతమైన సమాజం. మాకు పెండ మీ కార్ల మీద పెండగొట్టే అవసరం లేకపోవచ్చు, కానీ మా గ్రామాల్లో ఉన్న ప్రజలు చూస్తారు. ఓపిక నశిస్తే అందితే రోకలి బండి ఎత్తుకొస్తారు, కారం పొడి ఎత్తుకొస్తారు. చరిత్ర తెరిచి చూడండి, తెలంగాణ చరిత్ర మొత్తం మేము పిడికిలి బిగించే ఉన్నాం. మేము ఈరోజు జర్నలిస్టులం కాబట్టి రాజ్యాంగం అనే గ్రౌండ్స్ మీదనే ఉంటాం. మీకు అవకాశం ఇవ్వం మేము ఎక్కడా కూడా. కానీ ప్రజలు అట్లా కాదు. మీరు అధికారంతో ఊగిపోతుంటే ఇక్కడ ప్రజలు ఆకలితోనున్నారు, రోజు పని చేసుకునే వాళ్ళు. మీరు ఇట్లా చరిత్రని వక్రీకరించి వచ్చిన తెలంగాణను కూడా ఇంకా మేమే పాలిస్తాం, తెలంగాణలో ఇంకా మా భూములే ఉంటాయి, మా ఇండ్లే ఉంటాయి, మేమే ఆధిపత్యం చెలాయిస్తాం, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కూడా మీరు కొనుక్కుంటామంటే అది నడవని పది. ఒక ముఖ్యమంత్రిని మీరు దాసులుగా చేసుకోవచ్చేమో, తెలంగాణ ఇప్పటికీ కూడా మీకు దాసులుగానే ఉంటుందని మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రాజ్యాంగాన్ని ఒక మాట అన్నదని మీరు ఇక్కడ ఫీల్ అవుతున్నారు కదా. నిజం చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం ఎక్కడ అమలవుతుంది? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హక్కులు కాలరాయబడుతున్నాయి. దళితుల, మైనారిటీల, క్రైస్తవుల హక్కులు కాలరాయబడుతున్నాయి. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఉండనికే ఇండ్లు లేవు, వరదలు వచ్చి పోయినప్పుడు వాళ్ళని చూసుకునే నాథుడు లేదు. మీరు ఆ ప్రామిస్లు ఈ ప్రామిస్లు చేసి అక్కడ ప్రజల్లో చిచ్చులు పెడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్థానికులతో నేను మాట్లాడుతూ ఒక విషయం వినిపిస్తుంది. అయితే జగన్ పార్టీని లేదా బాబు పార్టీని ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇక పవన్ పార్టీని ఎత్తుకున్న వాళ్ళు అందరూ మైనర్లే, 18 years ప్లస్ ఎవరు లేరు అక్కడ. కానీ ఏదో ఒక పార్టీని ఎవరు వకాల్తా పుచ్చుకొని ఉండే దీన స్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవిస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీని మోయాలి, లేకుంటే సిబిఎన్ ఈ టీడీపీ పార్టీని మోయాలి, లేకపోతే వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ లేదు. అంత దౌర్భాగ్య స్థితిలో
ఆంధ్ర ప్రజలు ఉన్నారేమో, తెలంగాణ ప్రజలు లేరు. ఇక్కడ మేము ఏ పార్టీని ఫాలో అవ్వకుండా, ఏ పార్టీ జెండా కప్పుకోకుండా, జెండా ఎత్తుకోకుండా మా హక్కుల మీద మేము బతకగలుగుతాం. ఈడ రాజ్యాంగం ఉన్నది, అంతో ఇంతో. ఈడ రాజ్యాంగానికి తూట్లు పొడిచే పరిస్థితి తెస్తే మా ముఖ్యమంత్రిని కూడా మేము ఎదిరిస్తాం. మా ముఖ్యమంత్రిని కూడా రోడ్డు మీదకి తెచ్చి కాన్బైరీలు ఇస్తారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళు ఆకలితో ఉన్నారు కదా, వాళ్ళు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఓట్లేసి గెలిపించారు కదా, వాళ్ళు ఇవన్నీ సహించరు. తెలంగాణ అంటేనే ఆ రానెస్ ఉంటుంది, ఆ రా అండ్ రస్టిక్గా మేము రియాక్ట్ అవుతాం. కానీ ఇక్కడ ఏం చేయని ప్రొఫెషనలిస్ట్లను పట్టుకొని అబద్ధం వీడియో చూసి ఓపిక లేదు వీళ్ళకి. బొబ్బిలి నుంచి వచ్చిర్రు కార్ వేసుకొని, మరి వీడియో చూసి అయిపోతుంది కదా, ఒక 10 సెకండ్ల పంచాయతీ అది. 10 సెకండ్ల వీడియో చూసిన తర్వాత అరే అననే లేడు, ఇది ఫేక్ ఎఫ్ఐఆర్ రాసినాం మనమే అని చెప్పేసి మీకు వస్తుంది కదా. రిటర్న్ మేము మీ మీద కేసులు పెట్టాలా అబద్ధంగా అంటుండ్రని? రాజ్యాంగం కోసం అని మాట్లాడుతున్నారు, రాజ్యాంగబద్ధంగా మీరు ముందరికి పోనీకే రాదా? అంటే ఒక లీగాలిటీ ఉంటుంది, లీగల్ ప్రకారంగా మీరు ముందరికి వెళ్ళాలనే కామన్ సెన్స్ లేదా మీకు? చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది ఫాలో అవడమే, కూటమి ప్రభుత్వం ఏది చెప్తే అదే రాజ్యాంగం మీకు. నిజానికి అక్కడ రాజ్యాంగం లేదు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అడుగున పల్లెల నుంచి, పేటల నుంచి, చిన్న చిన్న గ్రామాల నుంచి ఇళ్లల్లో కూడా ఈరోజు టీడీపీ ప్రభుత్వం అరాచకాన్ని చూపిస్తుంది, కులబలుపు చూపిస్తుంది, అహంకారం చూపిస్తుంది. మీ సొంత ప్రజల మీద ముందు మీరు దృష్టి పెట్టండి. మీ రాష్ట్రాన్ని బాగుపరుచుకున్న తర్వాత అప్పుడు ఈడొచ్చి చూపియండి. మీరు ఏమన్నా అంటే ఇటుక పేర్చి నేను హైదరాబాద్ కట్టినా అంటారు. నిజాం చేసిండు, చరిత్ర చెప్తుంది. ప్రతి గోడ మీద తెలంగాణ చరిత్ర ఉంటుంది, తెలంగాణ అమరవీరుల రక్తం ఉంటుంది. మేము ఆ అమరవీరుల సాక్షిగానే ఇప్పుడు చెప్తున్నాం. రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని మీరు ఏదైనా చేస్తే చెల్లుబాటు అవుతుంది అనుకుంటే మీ అంత అజ్ఞానులు మూర్ఖులు ఎవరు ఉండరు. ఎందుకంటే మేము ఇదే రాజ్యాంగం గ్రౌండ్ మీద నిలబడి మాట్లాడుతున్నాం, ఇదే రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నాం. మేము కూడా అబద్ధాలు చెప్పాలి, మీలాగా మేము కూడా ఫేక్ కేసులు పెట్టాలి అనే దగ్గరికి మేము దిగజారము. మేము నిజాయితీగానే ఉంటాం, మేము ప్రొఫెషనల్గానే బిహేవ్ చేస్తాం. మీరు ఒక నాయకుల్లాగా పనిచేయండి, గూండాల్లాగానో లేకపోతే రౌడీల్లాగానో ఉండకుండా మీరు ఏదైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిరో దాన్ని బట్టే పాలించండి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజల సమస్యల మీద మాట్లాడితే ఏం చేస్తారంటే వీడు జర్నలిస్టు కాదని ఒక ముద్రేసే కొత్త సాంప్రదాయం స్టార్ట్ అయింది. ప్రశ్నించాల్సింది ప్రభుత్వాలు, ప్రశ్నించాల్సింది ప్రజా సమస్యలు తీయాల్సిందే జర్నలిస్టు. మరి వీళ్ళు చెప్తున్న సోకాల్డ్ శాటిలైట్ ఛానల్స్ ఏవైతున్నాయో అవి చూస్తలేవు. మేము కూడా చేసినాం, 12 ఏళ్ళు 15 ఏళ్ళు మేము కూడా శాటిలైట్ ఛానల్లో చేసినాం. అవి ఏం చేస్తే అక్కడ ఏం జరుగుతుందో మాకు అంతా తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేసి వచ్చిన వాళ్ళే. కానీ ఏవి కూడా శాటిలైట్ ఛానళ్ళు, పెద్ద పత్రికలు ఏవి కూడా చూపించట్లేదు. ప్రజా సమస్యలు చూస్తున్నది కూడా అంతా డిజిటల్ మీడియా, ఇప్పుడు చూసినటువంటి డిజిటల్ ఛానళ్ళు చూస్తూ ఉంటాం. సో అట్లాంటి వాళ్ళని ఎవరు ప్రజా సమస్యలుగా ప్రశ్నించినా వీడు జర్నలిస్టు కాదని చెప్పి సోషల్ మీడియాలో ప్రాపగండా చేయడం, వీళ్ళందరినీ ఒక విభజన తీసుకొచ్చి వీళ్ళు జర్నలిస్టులు కాదు అని చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. సాక్షాత్తు మన తెలంగాణ అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి చెప్పిండు, ఎవడు జర్నలిస్టు ఎవడు కాదు మీరు ఒక లిస్టు తయారు చేయండి, దాని ప్రకారం తీద్దాం, జర్నలిస్టు కానోని, జర్నలిస్టు ముసుకేసుకొచ్చినోని బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పారు. అంటే ఒక విభజన జరుగుతూ ఉన్నది. శాటిలైట్లో ఉన్న వాళ్ళే జర్నలిస్టులు, శాటిలైట్ ఛానళ్ళు కానీ పెద్ద పత్రికల్లో లేని వాళ్ళు జర్నలిస్టులు కాదు అనే ఒక ముద్ర వేస్తూ ఉన్నారు. మరి రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఇట్లాంటిది లేదు. శాటిలైట్ ఛానళ్ళలో అందరినీ ఉంటే జర్నలిస్ట్ అని లేదు. ప్రశ్నించగలిగే ప్రతి పౌరుడు జర్నలిస్ట్ అని రాజ్యాంగం చెప్తా ఉన్నది. రాజ్యాంగం ఏమో అట్లే చెప్తుంది. మరి మన ముఖ్యమంత్రి గారేమో కేవలం మీరు ఒక లిస్ట్ ఇర్రి, ఆ లిస్ట్ ఉన్న వాళ్ళే జర్నలిస్టులు కానీ వాళ్ళు కాదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది కాదు కదా జరగాల్సింది. సో ఇప్పుడు మనం వెంకటరామరెడ్డి ఇష్యూనే మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఎంత సిల్లీ కేసు, ఎంత పొలిటికల్ వెండేటాతో నడుస్తున్నాయని మనకు క్లియర్గా అర్థమైపోతూ ఉంది. ఆయన అనని మాటను అన్నట్టుగా క్రియేట్ చేసిరు. ఎందుకోసం? ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు అక్కడ ప్రభుత్వాన్ని, ఏపీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఇరికేయాలి ఎలాగైనా. వన్స్ పోలీసుల చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కొంత టైం తీసుకుంటారు. ఏపీలో కానీ తెలంగాణలో కానీ జరుగుతున్న రాజ్యాంగం ఏంది? శుక్రవారం సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుంది హంటింగ్. చాలా కేసుల్లో చూసినాం మనం. శుక్రవారం సాయంత్రం వస్తారు, పట్టుకపోతారు. శనివారం ఆదివారం కోర్టుకు సెలవు, 2 రోజులు వాళ్ళు ఆడుకోవాల్సినంత ఆడుకుంటారు. మండే రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే రిమాండ్ పంపిస్తారా, బెయిల్ ఇస్తారా అనేది అప్పుడు ఆ లోపు వాళ్ళు చేయాల్సింది చేస్తారు. బెయిల్ వచ్చేలోపు అటు ఇటు వాళ్ళు ఏం చేయాలనుకున్నా అది చేస్తారు. సో ఆ టార్గెట్ కానీ ఇప్పుడు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. అందుకే కరెక్ట్గా ఫ్రైడే రోజు వెంకటరామరెడ్డి కోసం వచ్చారు. మరి అందులో చేసిన తప్పేంది? ఆయన ఏం అనలేదు అక్కడ. ఆయన అనని మాటను అన్నట్టుగా ఎఫ్ఐఆర్ రాయడం తప్పు. వచ్చిన పోలీసులను కూడా మనోళ్ళు క్వశ్చన్ చేస్తే మీరు పోయి కోర్టులో సవాల్ చేసుకోండి అని చెప్తున్నారు. కేసే తప్పుడు కేసు, మీరు తప్పుడు కేసు పెట్టారు అంటే కోర్టుకు పోమంటున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం మనం అర్థమవుతుంది ఇక్కడ. అంటే మనం కోర్టుకు వెళ్ళి కోర్టులో వాదనలు వినిపించి మనం బెయిల్ తెచ్చుకునే లోపల వాళ్ళు చేసిన కార్యం చేస్తారన్నది. సో అంటే ఒక విభజన తీసుకొచ్చి ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా తొక్కేయాలి, భయపెట్టాలి అనే ఒక కార్యాచరణ క్లియర్గా నడుస్తూ ఉన్నది. సో ఇట్లా ఎక్స్టర్నల్ ఫోర్సెస్, ఇది మనం ఇప్పుడు ఓన్లీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కాదు, ఇంటర్నల్ ఫోర్సెస్ గురించి కూడా మాట్లాడుకోవాలి.
తెలంగాణ రాష్ట్రంలో హేట్ స్పీచ్ బిల్ అనే ఒక కొత్త బిల్లు తీసుకురావడానికి మొన్న అసెంబ్లీలో విఫల ప్రయత్నం చేసింది ఇక్కడ ప్రభుత్వం. సో మనం ఇప్పుడు డిజిటల్ మీడియా జర్నలిస్టులుగా ఫస్ట్ మనం దాని మీద ఒక చర్చా కార్యక్రమం పెట్టి దాని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వన్స్ ఆ చట్టం ఒకవేళ ఇంప్లిమెంటేషన్ అయితే మళ్ళీ దానికి ఏమైనా సవరణలు చేస్తారా ఇంకేం చేస్తారా మళ్ళీ పట్టుకొచ్చినప్పుడు అది అమలు అయితే మనం ఎవరం కూడా ఉండం. ఇక్కడ ఎవరైతే ఉన్నామో ఇక్కడ ఉన్న జర్నలిస్టులు ఎవరైతే ఉన్నామో ఎవరు ఉండము. ఎందుకంటే అందులో ఉన్న క్లాజులు అందులో ఉన్న అంశాలన్నీ అట్లా ఉన్నాయి. ప్రభుత్వాలను క్వశ్చన్ చేస్తే వాడికి నచ్చకపోతే వాళ్ళు కేసు పెడతారు, పోయి మనం 3 నెలలు జైల్లో ఉండాలి, 90 డేస్ జైల్లో ఉండాలి. అన్ని నాన్ బెయిలబుల్ కేసులు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 7 ఏళ్ల లోపు జైలు శిక్షలు అన్నిటికీ కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపొచ్చు. వెంకట్రామరెడ్డి లోపు పెట్టిన కేసులు కూడా 7 ఏళ్ల లోపు కేసులే, కానీ ఆయన పట్టుకోపోవడానికి ప్రయత్నించారు. ఇట్లాంటి హేట్ స్పీచ్ బిల్లులు అవేవి లేనప్పుడే ఇక్కడ ప్రభుత్వం హేట్ స్పీచ్ బిల్లు అని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. వన్స్ ఆ బిల్లు కానీ అమల్లోకి వస్తే ఇప్పుడు సెలెక్ట్ కమిటీ దగ్గర ఉన్నది, అది ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ సెషన్లోనో ఎప్పుడో దాన్ని సవరణలు చేసి తీసుకొచ్చి దాన్ని అమల్లోకి తీసుకొస్తే మనం ఎవరం కూడా క్వశ్చన్ చేయడానికి ఉంటాం. శాటిలైట్ మీడియా ఎట్లా క్వశ్చన్ చేయదు, వాళ్ళంతా కూడా ప్రభుత్వాలకు అమ్ముడు వేరు మనందరికీ తెలుసు. సో క్వశ్చన్ చేసేది మనమే, ప్రజా సమస్యల మీద మాట్లాడేది మనమే. సో మనం ఒక మాట మాట్లాడి మనం ప్రభుత్వాన్ని నిలదీస్తే మీరు తప్పు చేస్తున్నారు, ఇక్కడ స్కామ్ జరిగింది, స్కీమ్ రాలేదని మనం మాట్లాడితే మరుక్షణం వచ్చి మనం తీసుకొని పోతారు. నాన్ బెయిలబుల్ కేసు 90 రోజులు జైల్లో పెడతారు. ఆ తర్వాత కూడా బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎందుకంటే ఆ లోపు ఇంకో 4 కేసులు బనాయిస్తారు అట్లనే. సో అట్లా 30 కస్టడీ అంటారు, అది పెరుగుతూ పోతుంది. సో మనం ఇట్లా పక్క రాష్ట్రం నుంచి వచ్చి అన్యాయం చేసుకుపోయే కేసులతో పాటుగా మన రాష్ట్రంలో భవిష్యత్తులో జరగబోయే ప్రమాదం, భవిష్యత్తులో ముంచుకొస్తున్న ప్రమాదం మీద కూడా మనం ఒక కార్యాచరణ తీసుకుంటే మంచిది. ఇట్లాంటి హేట్ స్పీచ్ లాంటి బిల్లులు నిజంగానే తప్పు మాట్లాడితే తప్పు చేస్తే శిక్షించాలి, కానీ ప్రజా సమస్యల మీద మాట్లాడితే ప్రజా సమస్యల మీద క్వశ్చన్ చేసినా కూడా కేసులు పెట్టి లోపలేసే ప్రయత్నాలు ఆ చట్టంలో క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి, ఆ బిల్లులో క్లియర్గా ఉన్నాయి. సో కాబట్టి వాటి మీద కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉంది, వాటిని కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల సంయుక్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గంలో పనిచేస్తున్న హోంమంత్రి శాఖ నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కనుసన్నల రేవంత్ రెడ్డి సహకారంతో తెలంగాణ జర్నలిస్టుల మీద, ఓన్లీ తెలంగాణ జర్నలిస్టుల మీద ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు రేవంత్ రెడ్డి, అటు చంద్రబాబు నాయుడు ఎట్లా అంటే వీళ్ళ పీక విసికి గొంతు విసికే ఈ కుట్రలు, గొంతు విసికి దాడులు అనేటివి నిరంతరాయంగా జరుగుతున్నాయి 2.5 ఏళ్ల సంది. కేవీఆర్ అనే జర్నలిస్టు ఆయన అక్కడ వాళ్ళ ఏపీ మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగము అని ఒకటి పెడితే దాన్ని ఎర్ర బుక్ రాజ్యాంగం అని మాట్లాడినందుకు దాన్ని ఉల్టా చేసి ఒక పదం బూతు పదం అక్కడ యాడ్ చేసి ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టి ఇలా జైల్లో వేసి ఆయన ఎన్కౌంటర్ చేస్తారా, జైల్లో వేస్తారా, చంపేస్తారా, ఏం చేసే కుట్రలు చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రాజద్రోహం కేసు పెడుతున్నారు కదా, మరి ప్రజలను మోసం చేసి ప్రజలకు చేతగాని హామీలు ఇచ్చి ఓట్లు వేసుకున్న మీ మీద ఏ కేసు పెట్టాలి? ప్రజాద్రోహం కేసు పెట్టాలనా? ప్రజలు పెట్టాలనా? ప్రజా కోర్టులో నిలబెట్టాలనా? ఇది కదా మీరు చేయాల్సిన పని ఇచ్చిపెట్టి, ఏదో శాస్త్రం ఉంటుంది తెలంగాణలో చెప్తే మోటు ఉంటుంది, కానీ చేసే పని ఇచ్చిపెట్టి కోళ్ళని గెలిమికి పోయినాడు వెనకటి ఒక ఆయన. ఈడ రేవంత్ రెడ్డి చేసే పని అట్లనే ఉంది, ఆడ చంద్రబాబు నాయుడు చేసే పని అట్లనే ఉంది. మీరు చేసే పని చక్కగా చేయరు, కోళ్ళని గెలిమే పని మీకు అవసరం లేదు. కోళ్ళు 2 గింజలు బుక్తాయి పోతాయి. ఇలా జర్నలిస్టులు మీరు ఎందుకు పగబడుతున్నారు? మీ తప్పులను బయట పెడుతున్నారు కాబట్టి. మీరు ఏదైతే ప్రచారాలు చేస్తున్నారో ఇవేనేదని అవి నిజాలు కాదు, అబద్ధాలని మేము చెప్తున్నాం కాబట్టి జర్నలిస్టుల మీద మీరు దాడులు చేస్తూ ఉన్నారు, జర్నలిస్టుల మీద కేసులు పెడతా ఉన్నారు, జైళ్ళలో నూకి మా గొంతులు మూయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోరు, తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ, ఒక జర్నలిస్ట్ అనే కాదు, ప్రతి బిడ్డ ఒక పోరాట వారసత్వాన్ని కలిగి ఉంటారు. షోయబుల్లా ఖాన్ మా జర్నలిస్టులకు ఒక గొంతుకు, ఆయన మాకు ఒక ఆదర్శం. ఆయన వార్తలు రాసినందుకు చేతులు నరికేసారు. మా చేతులు నరికినా సరే మొండి చేతులతోడైనా వార్తలు రాస్తాం. మా పీక విస్తే మా కళ్ళతో నిజాన్ని జనాలకు చేరేస్తాం. కానీ ఈ చంద్రబాబు నాయుడుకో, ఈ రేవంత్ రెడ్డికో, ఈ పోలీసులకో, ఈ కేసులకో, ఈ జైళ్ళకో, ఈ ఎన్కౌంటర్లకో భయపడం. ఎందుకంటే మేము తెలంగాణ బిడ్డలం, తెలంగాణ జర్నలిస్టులం. నిజాన్ని నిర్భయంగా నిజాన్ని బయటపెట్టే, నిజాన్ని ప్రజలకు చేరేసేందుకు నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం. భారతదేశంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించే వాళ్ళే జర్నలిస్టులు. ఈరోజు జరుగుతున్నటువంటి జర్నలిస్టులమైన దమరకాండ ఏదైతే ఉందో, అంటే ఒక పోలీస్ యంత్రాంగం అనేవాళ్ళు ప్రజాప్రతినిధులకు ఎస్కార్ట్గా కాన్వాయ్గా వచ్చేటువంటి ఆ పోలీస్ శాఖ ఒక ప్రాంతం యొక్క పరిధి దాటుతున్నప్పుడు సంబంధిత వేరే పరిధిలోకి వస్తున్నటువంటి సంబంధిత పోలీస్ యంత్రాంగానికి ఇంటిమేట్ చేస్తారు. ఇంటిమేట్ చేసి ఇక్కడితో మా యొక్క ఎస్కార్ట్ పని ముగుస్తుంది, మీరు ఇక్కడ నుంచి మీరు ఎస్కార్ట్ పని మీరు ప్రారంభించాలని చెప్పేసి సంబంధిత పోలీస్ శాఖలకి ఇంటిమేట్ చేసి ఆ యొక్క బాధ్యతని తిరిగి పక్క స్టేషన్కి అప్పగిస్తారు. అలాంటి యంత్రాంగంలో
పొందుపరిచినటువంటి నియమ నిబంధనలు ఇక్కడ కేవీఆర్ ఒక ఛానల్ని స్థాపించి ప్రజా సమస్యలపైన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ ఒక రెడ్ బుక్ అనే పేరు మీద చేస్తున్నటువంటి దాని గురించి వివరణల మాట్లాడినటువంటి వెంకరెడ్డి మాట్లాడినటువంటి దాన్ని కావాలని కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం వారి యొక్క సోషల్ మీడియాలో వాళ్ళు క్రియేట్ చేసినట్టుగా తప్పుడు మాటల్ని పదాలని ఏర్పాటు చేసి ఇతను కావాలని ఇలా చేశాడని చెప్పేసి జర్నలిస్టు పైన ఒక అవాస్తవమైనటువంటి వీడియోని క్రియేట్ చేసి ఇంటి మీదకి వచ్చారు. ఇంటి మీదకి రావడం కాకుండా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ శాఖకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంట్లోకి వచ్చారు. వాళ్ళు వాస్తవమైనటువంటి పోలీసులా కాదా ఎవరికి తెలియదు. ఎందుకంటే పోలీస్ వస్త్రధారణలో కూడా ఎవరైనా కూడా వచ్చి అతనికి కీడు తలపెట్టేటువంటి అవకాశం ఉంది. అయినా కూడా ఇక్కడ మన సంబంధితమైనటువంటి పోలీస్ శాఖకి సమాచారం ఇచ్చినట్లుంటే మన పోలీస్ వాళ్ళు మనకు తెలిసి ఉంటుంది. అంటే మనం నియర్ బై ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అక్కడ పోలీస్ వాళ్ళు కావచ్చు, సంబంధిత హయ్యర్ అఫీషియల్స్ ఉన్నతమైనటువంటి పోలీసు శాఖలో పదవి బాధ్యతలు చేపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మనకందరూ తెలుస్తుంది. అంటే మన పోలీస్ స్టేషన్ మన దగ్గర ఉన్నటువంటి పోలీసు వాళ్ళే కదా అని మనకు ఒక భద్రత వీళ్ళు కలిగిస్తారు. మనం మాట్లాడింది తప్పుడు అయినప్పుడు, మేము ఏదైనా ఒక వ్యక్తి గురించి ఒక సమస్య గురించి వెలుగెత్తి చూపించినప్పుడు మేమే మీకు పోలీస్ వారికి సహకరిస్తూ మేము వచ్చి దానికి సంబంధిత శిక్ష అనుభవించడానికి ఏ జర్నలిస్టు కూడా వెనకంజ వేయడు. ఇది పోలీసు వారు గమనించాలి. బహుశా మేబీ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారేమో, ఆయన ఇక్కడ రాష్ట్రాన్ని విడిచిపెట్టి 12 సంవత్సరాలు అవుతుంది కాబట్టి తెలంగాణలో జర్నలిస్టులు ఐక్యంగా ఉన్నారో లేదో అని అనుకుంటుండు కాబోలు. బహుశా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో ఇదే జర్నలిస్టులని కించపరిచినట్టు మాట్లాడితే జర్నలిస్టుల ఐక్యతను చాటాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా జర్నలిస్టుల ఐక్యత చాటే విధంగా పెట్టే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర గన్ ఫౌండరీ దగ్గర, తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర జర్నలిస్టులకు ఏ ఒక్క తలపెట్టే హాని చేసినా కూడా మా ఐక్యతని చాటుతూ మేమంతా ముక్త కంఠంతో ఎదురు తిరుగుతాము. రాష్ట్ర ప్రభుత్వాలని ఎదిరించడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలు ప్రశ్నించే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మరొకసారి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము చేస్తున్నటువంటి భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎవరినైనా ప్రశ్నించే హక్కు ఉంది అని చెప్తుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా తీర్పులు వచ్చినప్పటికి కూడా ఇది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరి ఏ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా ప్రజల పక్షాన నిలబడకుండా ప్రజా ధనాన్ని కుల్లగొడుతూ రాష్ట్ర అస్తిత్వాన్ని కుల్లగొట్టే కార్యక్రమాలు చేసినప్పుడు జర్నలిస్టులుగా మా వంతు పాత్రని మేము కొనసాగిస్తున్నాము. మీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని చూపించేది డిజిటల్ మీడియా మాత్రమే ముందుకు వస్తుంది తప్ప ఏ శాటిలైట్ కూడా వారు స్క్రిప్ట్ ప్రకారంగా మాట్లాడింది మాత్రమే యథాతథంగా చూపిస్తుంది తప్ప వారిని ఎదురు ప్రశ్నించేటువంటి పరిస్థితి శాటిలైట్ మీడియాలో లేదనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించాలి. డిజిటల్ మీడియాకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల అందరి సహకారం ఉండాలి. ఎందుకంటే మీకోసం పనిచేస్తున్నటువంటి డిజిటల్ మీడియా సోదరులు సోదరీమణులందరూ కూడా వారి యొక్క ఒక్కొక్క సమస్యను ఎలుగెత్తి చూపడానికి వెళ్ళినప్పుడు అక్కడ నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రదేశం మేము గతంలో కూడా చేసినటువంటి ఎక్కడైనా కూడా ఆ యొక్క ప్రశ్నించే అనుమతులు ఉన్నాయని ప్రశ్నించడానికి పోయినా కూడా అక్కడ గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్నటువంటి పరిస్థితి, మా జీవితాలకు కూడా సరైనటువంటి బాధ్యత రక్షణ లేనటువంటి పరిస్థితి. అందుకని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఈ మీడియా అందరూ మన డిజిటల్ మీడియాలో కూడా సుప్రీంకోర్టు అందించినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని కూడా పబ్లిష్ చేయాలి. ఈ యొక్క జర్నలిస్టులకి ఈ యొక్క హక్కు ఉంది. వీరు ఇలాంటి మాట్లాడేటువంటి బాధ్యత వీరికి ఉన్నది అని చెప్పేసి తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పును కూడా ప్రతి మీడియా ఛానల్లో మన డిజిటల్ మీడియాలో కూడా అది హైలైట్ చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఎందుకంటే ఒక్కొక్క వారికి మిలియన్స్లో ఉన్నారు సబ్స్క్రైబర్స్, మిలియన్లో చూస్తున్నారు. ఒక్కరు లైవ్ ఇచ్చినా కూడా దాంట్లో లక్షల మంది ఆ యొక్క వీడియోను చూస్తున్నారు. మనం విశ్లేషిస్తున్నటువంటి తీరును గమనిస్తున్నారు, మనం మాట్లాడే ధోరణిని గమనిస్తున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు మనకు కల్పించినటువంటి జడ్జిమెంట్ తీర్పును కూడా మరొకసారి మనం అందరికీ తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఇలాంటి చర్యలు మరొకసారి ఆ రాష్ట్రమే కావచ్చు, మన రాష్ట్రమే కావచ్చు, ఏ రాష్ట్రమైనా కూడా ఈ జర్నలిస్టుల పైన కానీ ప్రజల ధనాన్ని కూలగొట్టడం, ప్రజల పైన చేసేటువంటి అకృత్యమైనటువంటి దమనకాండకు చరమగీతం పాడతామని చెప్పేసి తెలియజేస్తూ తెలంగాణ డిజిటల్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమాభివందనాలు. ఏదైతే గత వారం రోజులుగా కేవీఆర్ జర్నలిస్ట్ అనేటువంటి తెలంగాణ బిడ్డ పైన అక్రమంగా ఆంధ్రాలో కేసు పెట్టి విచారణ పేరుతోని
అదేవిధంగా డెమోక్రసీని అవమానించాడని రకరకాలుగా వక్రీకరించి చిత్రహింసలు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆల్రెడీ కర్నూలు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ లేకపోతే భయభ్రాంతులకు గురి చేయడం ఇటువంటి అన్నీ చేస్తే తను బయటకు వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరికీ చెప్తే ఇది తప్పని ఖండించడం జరిగింది. కానీ ఈ కర్నూలు అంటే పక్కన మహబూబ్నగర్ జిల్లా పక్కన ఉంటుంది. ఇప్పుడు చేయాలి బొబ్బిల్లో కేసు పెట్టి దూర ప్రాంతానికి తీసుకెళ్ళి అడవి ప్రాంతానికి తీసుకెళ్ళి భయభ్రాంతులకు గురి చేయడమో లేకపోతే మేము పట్టుకొని పోతుంటే తప్పించుకొని పోయిండు అందుకని గాలి చంపినం అనేటువంటి నింద మోపి చంపేటువంటి ప్రయత్నం చేయబోయాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి మేమేమంటున్నాం అంటే దేశంలో ఏ సమస్య పైననే ఏ జర్నలిస్ట్ అయినా మాట్లాడవచ్చు, ఏ వ్యక్తి అయినా మాట్లాడవచ్చు. చంద్రబాబు నాయుడు ఎంపీలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు జీతం తీసుకునేది మాలాంటి పౌరులు కట్టినటువంటి పన్నులతోని. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ఉంటాడు, దిగిపోతాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలే కింగ్స్. జర్నలిస్టులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీరు నియంత్రణలాగా ఫీల్ అయిపోయి మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు ఎవరు అడగకూడదు, అక్రమంగా దేశద్రోహం కేసులు పెడతాం, ఆ కేసులు పెడతాం, ఈ కేసులు పెడతాం అంటే ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, నీ కానువాయిలో తెలంగాణ నుంచి ఆంధ్రాకు వారానికి 2 సార్లు తిరుగుతావు. గుర్తుపెట్టుకో. గద్దరన్న మీద కాల్పులు చేసినట్టు బెల్లీల తక్క నరికినట్టు కాదు తెలంగాణ. అప్పుడంటే ఊరుకునేదేమో. ఇప్పుడు నువ్వు ఏడ సీమ చిట్టుకోమన్నా తెలంగాణలో ఉన్నటువంటి ఈ డిజిటల్ మీడియా చాలా చురుగ్గా పనిచేస్తూ ఉన్నది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే అలా ఎవరు క్వశ్చన్ చేయకూడదు అనుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏబిఎన్ ఆయన పేరు ఆర్కే ఏం రాశాడండి, ఆయన ఒక దళిత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి మీద నోటికి వచ్చినటువంటి తప్పుడు రాతలు రాసి ఆయన ప్రతిష్టకు భంగం కలిగించాడు. మరి ఆయన మీద కేసు పెట్టిరా? ఆయన మీద పెట్టరు, తెలంగాణ జర్నలిస్టుల మీద పెడతారు. ఓ ప్రభుత్వానికి తొత్తుగా రాతలు రాసేటువంటి వ్యక్తుల మీద పెట్టరు. ఈ వెనకాల నల్లమల పెద్ద పులి ఉందట. మరి ఆడపోయింది ఈ పులి, మేక, ఈ జింక ఆడిపోయింది, ఈ నెమలి, పక్షులను మాట్లాడాలి కదా. తెలంగాణలో ఉన్నటువంటి ఒక్క ఉద్యమకారుడే కానీ మేధావులు కానీ ఎవరు మాట్లాడట్లే. ఇంత అన్యాయంగా కేసు పెడితే రాజ్యాంగాన్ని అవమానించారంటారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు దేశభక్తులు అని చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. పొద్దున్నేస్తే రాజ్యాంగాన్ని తిడతారు వీళ్ళు. ఈ రాజ్యాంగాన్ని తీసేయాలంటారు, ఈ రాజ్యాంగం పనికిరాదంటారు. మరి వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టిరా? నేను చూపిస్తాను, నా దగ్గర ఇంత శాంతాడంత ఉంది లిస్టు. వాళ్ళ మీద పెట్టరు. తెలంగాణోడు మీకు అలగా దొరికిండా? తెలంగాణ మీద కేసులు పెడతారా? ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేస్తే మాకేం బాధలేదు. నీ వెనకాల ఉన్నటువంటి నీ దెబ్బ కొట్టేటువంటి ఛానళ్ళకి చెప్తా ఉన్నావు. మీ ముఖ్యమంత్రి పులి, సింహం, ఏనుగు, దుప్పి, నెమలైతే మాకేం బాధలేదు, మీరు భయన చేసుకోండి. కానీ తెలంగాణ బిడ్డకు అన్యాయం జరిగినప్పుడు ఏ ప్రజాప్రతినిధి మాట్లాడకపోతే ఖబర్దార్ మీరు కూడా ఆంధ్ర ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చూడాల్సి వస్తుంది. మిమ్మల్ని కూడా ఖబర్దార్ అని హెచ్చరిస్తూ తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ కులాల ప్రజలు, ప్రజా సంఘాలు, సామాజిక ఉద్యమకారులు, మిగతా జర్నలిస్టులు కూడా కులాలకు మతాలకు అతీతంగా మన తెలంగాణ జర్నలిస్టు బిడ్డకు ఇటువంటి అన్యాయం జరిగినప్పుడు అండగా నిలబడాలి. దాంట్లో భాగంగా మేమే కానీ మా సంఘమే కానీ ఏ తెలంగాణ జర్నలిస్టుకు అన్యాయం జరిగినా మేము చివరి వరకు ఆయనకు అండగా ఉంటామని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు ఇటువంటి పనులు మానుకోవాలి. ఈ అక్రమంగా పెట్టినటువంటి కేసును ఎత్తేయాలి. ఆయనకు ప్రొటెక్షన్ కల్పించాలి. ఆయన ఎప్పుడు చంపుతారో తెలియదు. 24/7 ఆయనకు ఏమంటారు పోలీసు భద్రతా సిబ్బందిని పెట్టి ఆయనకు ప్రొటెక్షన్ కల్పించాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు చంపుతారో తెలియదు. కాబట్టి ఏమంటారు మీడియా ముఖంగా ఆయనకు మనందరం అండగా ఉండాలని తెలియజేస్తాను. తెలంగాణ జర్నలిస్ట్ అయిన కేవీఆర్ అన్నని అరెస్ట్ చేయడానికి అంటే గతంలో ఆల్రెడీ అరెస్ట్ చేశారు, మళ్ళీ మొన్న రాత్రి కూడా అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అసలు ఎవరు మీరు, ఏడికి వచ్చారు? ఈ తెలంగాణ అసలు ఎసుడి తెలంగాణ ఒకసారి యాద్ తెచ్చుకోరు. ఈ చంద్రబాబు ప్రభుత్వం మీద ఉందిగా, సో నేను ఎట్లా తరిమి కొట్టినా ఆ రోజు తెలంగాణ ఉద్యమం టైంలో ఎట్లా ఉరికించడమో సేమ్ మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. ఎవరు నువ్వు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎవడో పాలోడొచ్చి మన దగ్గరకు వచ్చి మన బిడ్డని తీసుకుపోయే ప్రయత్నం చేస్తే ఈ సెకండ్ టైం మళ్ళీ ఆల్రెడీ ఫస్ట్ టైం తీసుకుపోయారు, 3rd డిగ్రీ చేసారు, మళ్ళీ తీసుకొచ్చి వదిలిపెట్టారు. సో మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తే ఏం చేస్తారు? లోకల్ పోలీస్ అధికారులు ఏం చేస్తారు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ టాప్ అంటారు కదా తెలంగాణ మొత్తంలో. సేమ్ చేస్తే ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే మీరు అందరు కలిసి తొత్తులుగా ఎత్తురు వాళ్ళని. మళ్ళీ కొంతమంది నాయకులు, టీడీపీ నాయకులు వాళ్ళందరూ ట్విట్టర్లో ట్వీట్లు కావచ్చు మెసేజ్లు చేస్తారు, మీ తెలంగాణలోకి మా ఆంధ్రప్రదేశ్తో పని ఏముంది అని చెప్పేసి. సో మీ ఆంధ్రప్రదేశ్కి ఆంధ్ర ఛానల్ ఉన్నాయి కదా, మీ 6 ఛానల్ వర్సెస్ మా 60 ఛానల్ చూసుకుందామా? అన్ని 60 ఛానల్ కలిసి పడాలా మీ మీద? ఆంధ్రప్రదేశ్ మీద కేవలం మా దాంట్లో ఒక్క ఇద్దరు మీ మీద పడితేనే మొత్తం నారా లోకేష్ బాబు నుంచి పాయింట్లు తడిచిపోతున్నాయి. అసలు 60 ఛానల్ మీ మీద పడ్డాయి అనుకో, పాయింట్లు వేసుకునే ఛాన్స్ కూడా ఉండదు. అర్థమవుతున్నాయి? ఈ సందర్భంగా చెప్తున్నాం. అండ్ మాకు అవసరం ఇవన్నీ కూడా, ఇన్ని ఛానళ్ళు కలిసి ఒక్కోళ్ళ గురించి అంటే అర్థం చేసుకోండి.
తప్పులు ఒకవేళ తప్పులు మాట్లాడితే బరాబర్ తల ఉంచుతాం, కానీ ఒకవేళ తప్పు మాట్లాడకుండా మేము తప్పుడు కేసులు పెడితే బరాబర్ తలకాయ తీసేస్తాం. ఫ్యాషన్ అయిపోయింది ఒక్కొక్కరు తెలంగాణ మీద వచ్చి మళ్ళీ అసలు మీ దగ్గర స్వేచ్ఛ ఉంది మీ ఆంధ్రప్రదేశ్లో. వీడు మాట్లాడితే వాడిని వేసుకుంటారు, వాడిని మాట్లాడితే వాడు పోలీసు వాళ్ళకి అసలు అంత స్వేచ్ఛ ఇచ్చిరా ఇక్కడ అట్లా కాదు, బరాబర్ మాట్లాడతాం. ఇక్కడ కాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య పైన మేము బరాబర్ మాట్లాడతాం. మీతో చేత కాకపోయినందుకే కదా మా దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు మీ నాయకులందరూ కలిసి. మీ లాస్ట్ టైంలో ఉన్న వైఎస్ఆర్సీపీలో ఉన్న మంత్రులు కూడా వచ్చి ప్రెస్ క్లబ్లో పెడతారు. ఆ ప్రెస్ క్లబ్ ఏడుంది? హైదరాబాద్లో ఉంది, తెలంగాణలో ఉంది. మీ మళ్ళీ ప్రజాస్వామ్యం రాజ్యాంగం అని అంటే ఏడుంది రాజ్యాంగం మీ దగ్గర? మా దగ్గర ఉంది రాజ్యాంగం, దాన్ని మేము కాపాడుతున్నాం. అవసరమైతే అవసరమైతే మీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి కూడా మా జర్నలిస్టులు అవసరం పడతారు మీ దగ్గరకు వచ్చి పనిచేయాలన్నా కూడా. ఎందుకంటే మీ దగ్గర అంత స్వేచ్ఛ లేదు. మొన్న రీసెంట్గా మేము విజయనగరం కాడ ఒక ప్రోగ్రామ్కి పోతే ఆడ మీరు ఇక్కడ జర్నలిస్ట్ ఇట్లా కాదు, పోలీస్ అధికారులతో మేము మాట్లాడినప్పుడు ఆ పోలీస్ అధికారులు డైరెక్ట్ అంటారు మీరు ఇక్కడ జర్నలిస్టులు కాదు, ఒకవేళ ఆంధ్ర జర్నలిస్ట్ అయితే మాత్రం ఇంత మాట్లాడకపోయేది అని. అట్లుంటుంది మా తెలంగాణ వాళ్ళతో. ఈ మజాగా ఒక్కసారి రెండుసార్లు కాదు, మా పోరాటాలు చేసే గడ్డి ఇది. అర్థమైందా? ఇంకోసారి తెలంగాణకు రావాలన్నా తెలంగాణ గురించి మాట్లాడాలన్నా ఆలోచించారు. ఒక్కటి కాదు 10 సార్లు ఆలోచించి మాట్లాడరు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ కేవీఆర్ అన్నని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పగబట్టి వాళ్ళు చేయాల్సినటువంటి పనులు మొత్తం చేసుకుంటా ఒక తెలంగాణ బిడ్డ మీద దాడి జరిగితే మిగతా జర్నలిస్టులు దాదాపు 100 మంది డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి 100 మంది జర్నలిస్టులు ఈ లెక్కలు లేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయకున్నట్టు. నాకు తెలిసి ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆయన కొడుకు నారా లోకేష్ కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్ర నుంచి వెళ్ళి తెలంగాణ మేము సొంతంగా సంపాదించుకోవాలి, మా తెలంగాణ మాకు కావాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి ఆర్టికల్ 3 ప్రకారం ఈ రాజ్యాంగం ప్రకారం మా రాష్ట్రాన్ని మేము సాధించుకున్నాం, మా రాష్ట్రం మాకు వచ్చింది. అయినా కూడా ఇప్పటికి కూడా మీరు ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నారు. అంటే మేము చూస్తూ ఊరుకుంటాము, తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులకు ఇక వీళ్ళు ఏం చేయలేరు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు. ఒక్కసారి కేవీఆర్ అన్నది మీరు టచ్ చేసినందుకే ఇంత ఉవ్వెత్తులు వేసినాం కదా. ఇక మా సీనన్నను, కాలేజ్ టీవీ సీనన్నలో, మా రగననో, తొలి వెలుగు రగననో, మా న్యూస్ లైన్ శంకర్ అన్ననో, ఇంకా చాలామంది ఉన్నారు. ఇక మరి మిమ్మల్ని టార్గెట్ చేయాలనుకుంటే మాత్రం చెప్తున్నా కదా, మీరు అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి ఒక్కొక్క మాట మీద మీ లెక్కలు తీసి బయట పెడితే మరి నేను అనాలను అనొద్దా కానీ చెప్తున్నాం బిడ్డ, ఖబర్దార్. తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది బలిదానాలతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మీరెవరే మాకు చెప్పడానికి? ప్రశ్నించడం బాధ్యత. ఒక జర్నలిస్ట్గా, ప్రజల్లో తిరుగుతున్నటువంటి ఒక జర్నలిస్ట్గా ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి సమస్య మీద పోరాడమే జర్నలిజం. మరి అది మీకు మాకు నేర్పుతున్నారా? మీరేమన్నా ఉన్నదాన్ని ఉన్నట్టుగా మాట్లాడితే చేతనైతే అది మాట్లాడండి, లేని దాన్ని కల్పితం చేసి అనవసరంగా థంబ్నెయిల్ చేంజ్ చేసి ఒక నికార్స్ అయినటువంటి జర్నలిస్టులను టచ్ చేస్తే మాత్రం ఇప్పుడు ఈరోజు చూసిరు కదా, తెలంగాణలో ఉన్నటువంటి శాటిలైట్లు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి శాటిలైట్లు సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ ఏ సమస్య వచ్చినా కూడా ప్రజలలో రేపు ఆ శాటిలైట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా సమస్య వస్తే మళ్ళీ మేమే పోతాం. కాబట్టి లాఠీలిన లడాయి మానం తూటాలు వచ్చినా కూడా ఎదురుగా పోతామని చెప్పేసి 1200 మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి అమరవీరులు అయ్యారు. ఎందుకు? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని. మీకు భయపడో, లేకపోతే మీరేదో చేస్తారనో, మీ పోలీసు వాళ్ళకి భయపడో మేము ఇంట్లో కూర్చునేటోళ్ళం కాదు. ఒక కేవీఆర్కి జరిగితేనే ఇట్లా వచ్చినామంటే రేపు మా లాంటి ఎవ్వరికి జరిగినా కూడా ఊరుకునే ప్రసక్తే ఉండదు, ఉద్యమం లేస్తుంది తప్ప ఆగదు. ఇంకొక మాట చెప్పదలుచుకున్నా, అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, మీరు అక్కడ, నేను ఆంధ్రప్రదేశ్లో నాకు బంధువులు ఉన్నారు, నాకు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ప్రతి ఒక్కరికి నేను కేవీఆర్ అన్న ఇష్యూ జరిగినప్పటి నుంచి నేను అక్కడ మొత్తం టచ్లో ఉన్నా. మీరు ఏ ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీలకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీరు చేయాల్సినటువంటి ఏ ఒక్క హామీలన్నా నెరవేర్చినట్టయితే మీరు చేసే పనులు మీరు చేయరయ్యా. ఒకవేళ కనుక మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు, అన్ని తప్పుడు మాటలు చెప్పేసి మీరు రాజ్యంలోకి వచ్చారు కదా కూటమి ఏర్పడి, మరి మీ మీద ఏ దేశద్రోహం చట్టం మీకు ఏది వర్తిస్తే చెప్పండి ఒకసారి. మిమ్మల్ని ఎట్లాంటి కేసులు పెట్టాలా? అంటే ఒక జర్నలిస్టు అనని పదం అన్నట్టుగా సృష్టించి మీరు దేశద్రోహం కేసు పెడితే మరి మీకే కేసు పెట్టాలి? ప్రజల సొమ్ము తినుకుంటా, ప్రజల వాడుకొని వాళ్ళ ఓట్లు వేసుకొని మీరు ప్రజాప్రతినిధులు అయ్యి అసెంబ్లీలలో మాట్లాడలేనటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ మీరు మాట్లాడుతున్నారు. మరి మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని దేశ ద్రోహులు అనాలా? మీకు ఏ కేసులు పెట్టాలి? మీరు ఒకసారి తెలుసుకోవాలి. కాబట్టి ఇంకొక మాట ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు ఒక్కసారి మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఎట్లయితే చేసినామో అట్లా చేయాల్సినటువంటి సందర్భము ఆసన్నమైంది. ఎందుకంటే తెలంగాణ బిడ్డల మీద, తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ అస్తిత్వం మీద వాళ్ళు దాడి చేస్తూ ఉన్నారు.
ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంకా కూడా మా తెలంగాణ బిడ్డని ఎట్లా మీరు అరెస్ట్ చేస్తారు నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా అని చెప్పేసి అడగలేకపోతున్నాడు అంటే తొత్తుగా ఉన్నాడని క్లియర్గా ఇక్కడ తెలిసిపోతున్నది. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు దయచేసి అర్థం చేసుకోండి. మాలాంటి జర్నలిస్టులు చాలామంది కూడా మేము ఎక్కడ ఏం జరిగినా మేము పోవడానికి రెడీగా ఉన్నాం. సో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి. మనమందరం ఉద్యమం చేయాల్సినటువంటి సందర్భం ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. రైట్, అందరికీ నమస్తే. తెలంగాణ గడ్డ మీద ఇప్పుడు తెలంగాణ గడ్డకు ఈ చంద్రబాబు నాయుడు అనేట ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే ఒక ఉద్యమం నేర్పాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఇది ఎట్లా ఉన్నదంటే ఈ వ్యవహారం అంతా చూస్తే తాతకు దగ్గులు నేర్పినట్టు కనిపిస్తూ ఉన్నది. తెలంగాణ గడ్డకు ఉద్యమాలు కొత్త కాదు భయ్. నువ్వు గతంలో చంపినట్టు, మా గద్దరన్న మీద తూటాలు దించినట్టు, మా బెల్లి లలితక్కని చంపినట్టు, 17 ముక్కలు చేసి చంపినట్టు ఇక అప్పటి తెలంగాణని అట్లనే ఊకుంటుందని అనుకుంటే మాత్రం అది మీ పొరపాటే అవుతుంది. ఈ అన్ని విషయాలు అన్నవాళ్ళు మాట్లాడినరు. మీకు మళ్ళొకసారి అంటే ఉద్యమ టైంలో మీకు అడుగడుగున పాట రూపం వల్ల మా కవులు కళాకారులు ఏ విధంగా మిమ్మల్ని ప్రశ్నించారో ఈరోజు మీరు చెప్తా ఉన్నారు. ఈ హైదరాబాద్ని నేనే కట్టిన, ఈ హైదరాబాద్కు నేనే ముగ్గు పోసిన అన్నట్టు మాట్లాడుతూ ఉన్నావు మన ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో. మళ్ళొకసారి ఆయన గుర్తు చేస్తూ ఉన్నా మా కవులు కళాకారులు ఏ విధంగా మిమ్మల్ని ప్రశ్నించారో. అయ్యో నీవా నువ్వు అమ్మో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా. పొలిమెర్ర బొడ్రాయి పెట్టినరా మీరు, పొలిమెర్ర బొడ్రాయి పెట్టినరా, భాగ్య నగరానికే ముగ్గు పోసినరా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా. గోల్కొండ కూరాళ్ళు మోసి తీరా మీరు, గోల్కొండ కూరాళ్ళు మోసి తీరా, ముగ్గు మోసి తీరా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా. కూసున్న కాడనే నీళ్ళడతారా మీరు, కూసున్న కాడనే నీళ్ళడతారా, హైదరాబాద్ అంతా మీదంటారా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా. ఇస్తంతా రమ్మంటే ఇల్లంతా నీదంటవా, వరవా తిన్నింటి యాసాలు లెక్కెడతారా, అమ్మో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా. ఈ రకంగా ఇన్ని 12 ఏళ్ళు అవుతా ఉన్నది తెలంగాణ ఆంధ్ర విడిపోయి మా నుంచి ఏర్పడి. ఇంకా కూడా మీకు ఆశ వస్తలేదు. ఇక్కడ ఉన్నటువంటి మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మీ పచ్చ మీడియా, మీరు ఇందాక సీననే చెప్తా ఉన్నాడు ఎందుకు మీరు ప్రశ్నిస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నారంట అందరినీ. ఎందుకు ప్రశ్నించరు భయ్? మీరు ఇక్కడి నుంచి మీ ఛానళ్ళని ఇక్కడ ఉన్నటువంటి ఛానళ్ళని తీసుకుపోయి విజయవాడలో విజయనగరంలో పెట్టుకోరి, అప్పుడు ప్రశ్నించరు. బరాబర్ ప్రశ్నిస్తాం. మీరు ఇట్లనే మా విషయాలలో మీరు తలదూర్చొద్దని చెప్పి మీరు మాకు చెప్తే ఇక్కడ ఉన్నటువంటి మీ పునాదులు ఏదైతే ఉన్నాయో అవి పెకిలించడానికి మేము ముందరికి వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా కూడా. విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, నెత్తుటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిల్లు, వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు చదువుకోడు కానీ సాగనంపిన తల్లి, చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు, సాగు వార్త వింటూ గుండె పగిలిన తల్లి, వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు త్యాగధనులారా మర్చిపోము మేము, కోరుదండం పెడుతాం, వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు. జై తెలంగాణ.
వర్ధిల్లాలి తెలంగాణ జర్నలిస్టుల ఐక్యత. ఖబర్దార్ తెలంగాణ ద్రోహులారా, ఖబర్దార్ తెలంగాణ ద్రోహులారా, నశించాలి ఆంధ్ర పోలీసుల జులుం, నశించాలి ఆంధ్ర పోలీసుల జులుం, జై చంద్రబాబు నాయుడు, ఖబర్దార్ ఖబర్దార్ చంద్రబాబు నాయుడు.